స్మరణ అనేటువంటి మాటకు చేదు అని అర్థం. స్మరణ అనేటువంటి మాటకు చేదు అని అర్థం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 సంఘములలో స్మరణ సంఘం అనేటువంటిది 2వ సంఘం. సంఘపు దూత అంటే సంఘ కాపరి. సంఘ కాపరికి చాలా లక్షణాలు ఉన్నాయి, చాలా భారం ఉంది. ఏదో దశంభాగం ఇస్తున్నారులే, నా పని అయిపోయింది అని అనుకుంటే ఆయన సరైనటువంటి సంఘ కాపరి కాదు. సంఘం మీద భారము, సంఘ భారం మొత్తం ఆయన మీద ఉంటుంది. సంఘంలో ఆత్మలు నశించుకోవడం అంటే ఆ సంఘ బాధ్యత మొత్తం సంఘ కాపరిదే. లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకంతు శ్రమ అయితే 7 శ్రమ. అట్లాగే దేవుని సేవ చేస్తూ సరైనటువంటి ప్రవర్తన లేనటువంటి సేవకుడికి 1000 శ్రమ. ఎందుకంటే ఆయన సంఘం గురించి కన్నీరు కార్చవలసినటువంటి పరిస్థితి ఉంది, ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. నీ సంఘంలో విశ్వాసులు లేకుండా అవిశ్వాసులు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఆ శాపం నీదే, సంఘ కాపరిదే. ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారంటే పిల్లల యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే దాని యొక్క బాధ్యత ఆ కుటుంబ పెద్దలైనటువంటి తల్లిదండ్రులదే. సంఘం నశించిపోవడానికి ప్రథమమైనటువంటి కారకుడు సంఘ కాపరి. ముందు సంఘ కాపరి తన యొక్క ప్రవర్తనని జాగ్రత్తలు పద్ధతిలో చూసుకోవాలి. సంఘం నశించిపోతుంది అంటే దానికి కారణం అన్ని విధాల సంఘ కాపరిదే. ఒక స్కూల్లో పిల్లలు బాగా చేరుతున్నారు అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ బాగా చెబుతున్నారని అర్థం. నీ సంఘంలో జనం లేదు అంటే అన్ని విధాలా నీవే కారణం. ఈ రోజుల్లో ఏ చర్చి చూసినా కూడా బయట చాటలేదండి, చర్చి చాటలేదు, బయట ప్రదేశం చాటలేదు. నీ సంఘంలో జనం లేరు అంటే దానికి బాధ్యుడు నువ్వే. అన్ని విధాలా నీలో ఆత్మ సరిగా పనిచేయటం లేదని అర్థం. ఇది సంఘ కాపరిలకు ఒక హెచ్చరిక. ఒకవేళ నువ్వు సరిగా లేకపోతే దాన్ని సరి చేసుకో. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ప్రత్యక్షత. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా కనపడుతున్నటువంటి దేవుడు ఈ స్మరణ సంఘానికి ఎలా కనపడుతున్నాడంటే, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మొదటి వాడు అంటే రక్షకులలో ఈయనే మొదటి వాడు, కడపటి వాడు ఈయనే. రక్షణ ఈయన తర్వాత లేదు. రక్షకులలో ఈయనే మొదటి వాడు, ఈయనే కడపటి వాడు. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఈయన మనిషి కుమారుడు కాబట్టి మృతుడైనాడు, దైవ కుమారుడు కాబట్టి మరలా బ్రతికినాడు. అంటే మరణాన్ని కూడా ఈయన జయించినాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శ్రమలు ఈయన జయించినాడు కాబట్టి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. మెప్పు. మొదటిసారిగా మనం ప్రత్యక్షత చూసాము, ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు ఈ సంఘాన్ని. ఏ విషయంలో మెచ్చుకుంటున్నాడు? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. విశ్వాసికి శ్రమలు ప్రధానం అండి. శ్రమలు లేని జీవితం కాదు. నీ శ్రమను దరిద్రతను, శ్రమల వలన వచ్చినటువంటి దరిద్రతను, నువ్వు ఎలాంటి శ్రమలు పొందావో నాకు తెలుసు. ఆ శ్రమల వల్ల ఎలాంటి దరిద్రతను అనుభవిస్తున్నావో నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. ఈ లోకంలో నువ్వు దరిద్రుడుగా ఉండవచ్చు, కానీ మోక్షంలో పరలోక రాజ్యంలో నీవు ధనవంతుడివే. దేని వలన? శ్రమల వలన, దరిద్రత వలన నీవు మోక్ష రాజ్యంలో ధనవంతుడివే అని చెప్పి మెచ్చుకోవడం జరుగుతుంది దేవుడు. అంతేకాకుండా తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారండి. క్రైస్తవులు అంటే ఎవరంటే
క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వాళ్ళు క్రైస్తవులు. క్రీస్తును పోలి నడుచుకోరు, దేవుని పాటలు ముందు పెట్టుకుంటారు. కార్యక్రమాలన్నీ హిందూ ఆచారాలు. ఈ రోజుల్లో చూస్తే యూదులు కాకుండానే యూదులు అని చెప్పుకుంటారు. ప్రార్థనకు రాకుండానే మేము అన్ని ప్రార్థన ప్రకారమే చేర్చుకుంటామండి, ప్రార్థన లేకుండా ఏ పనిని ప్రారంభించమండి అని చెప్పుకునేటువంటి రోజు. యూదులు కాకుండానే యూదులు అని చెప్పుకుంటూ సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఇందాక శ్రమ అన్నాడు, రెండో శ్రమ వలన దరిద్రత వచ్చింది. దరిద్రతను బట్టి నువ్వు దూషణ పాలవుతున్నావు. ఈ లోకంలో విశ్వాసికి శ్రమ ఉండాలి, దరిద్రత ఉండాలి, దూషణ ఉండాలి. ఈ మూడు లేనటువంటి బ్రతుకు విశ్వాసి బ్రతుకు కాదు. శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయండి, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? నువ్వు విశ్వాసిగా ఉన్నావు కాబట్టి నీకు శ్రమలు, దరిద్రత, దూషణ వస్తుంది. అయినా కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మందలిస్తున్నాడు మళ్ళీ సంఘాన్ని. ఇందాక ప్రత్యక్షత అయిపోయింది, మెచ్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ సంఘంలో తప్పు లేని సంఘం అండి, ఇది తప్పు లేదు. మందలింపు, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. నీకు శ్రమలు రాబోతున్నాయి, ఆ శ్రమల వలన నీవు భయపడవద్దు. నేను నీకు ధైర్యం చెబుతున్నా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. ఈ సంఘంలో ఉన్నటువంటి కొందరిని, సంఘంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అవిశ్వాసుల్ని సాతాను ఏం చేయబోతున్నాడంటే చెరలో వేయించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా శ్రమలు ఉన్నాయి. ఈ సంఘానికి ఉపమానం గోధుమలు పురుగులతో పోల్చడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండండి. చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. ఈ సంఘం 10 దినములు అంటే ఒక దినము వచ్చి ఒక సంవత్సరంతో పోల్చడం జరిగింది. 10 సంవత్సరాలు రోమా చక్రవర్తులు డొమిషియన్స్ నుంచి డైక్లోషియస్ వరకు 10 సంవత్సరాలు అతి దారుణంగా శ్రమలు అనుభవించారు ఈ సంఘస్థులు. 10 దినములు అంటే 10 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు వీళ్ళు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. మరణము వరకు అంటే ప్రాణాపాయము వచ్చినను. ఈ సంఘంలో ఎలాంటి శ్రమలు వచ్చినాయి అంటే విశ్వాసులకి, క్రైస్తవులైనటువంటి వాళ్ళకి ఆ రోమా చక్రవర్తులు ఈ దేశాన్ని పరిపాలించడం, ఈ సంఘ పరిసర ప్రాంతాలని, ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు విశ్వాసులైనటువంటి వాళ్ళని బాగా ఆకలి ఉన్నటువంటి సింహాల భూమిలో వదిలివేయటం జరిగింది. రెండో విధంగా మైనం పూసినటువంటి మనిషిని ఒక బోటులో ఎక్కించి నిప్పు పెట్టడం జరిగింది. కొంతమంది విశ్వాసుల్ని స్తంభానికి కట్టివేసి తారు పూసి నిప్పంటించడం జరిగింది. కొంతమందిని ఇనప కుర్చీని బాగా ఎర్రగా కాల్చి దాని మీద కూర్చోబెట్టడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఒక కాలుని ఒక చెట్టుకి, ఇంకొక కాలుని ఇంకొక చెట్టుకి కట్టి కింద ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి పులిని లేదా సింహాల్ని వదలడం జరిగింది. ఎలాంటి శ్రమలు అనుభవించారో చూడండి. అందుకనే ఇక్కడ ధైర్యం చెబుతున్నాడు దేవుడు. ప్రాణాపాయం వచ్చినను, మరణము వరకు అంటే కింద మనకి ప్రాణాపాయం వచ్చినను, మరణము వరకు అంటే ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండము. ఇక్కడ బహుమతి ఇస్తున్నాడండి. ఇంటి శ్రమలు, దరిద్రతను, దోషణను ఎదుర్కొన్నటువంటి వీళ్ళు శ్రమను ఎలా ఎదుర్కొన్నారంటే కొత్త నీటి ప్రవాహం కొరకు చేప ఎదురేగినట్లుగా శ్రమలకు వీళ్ళు ఎదురేగారండి. అలాంటి శ్రమలు వీళ్ళు పొందారు స్మరణ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ బహుమతి ఇస్తున్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. అనేక కిరీటాలు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళకి జీవ కిరీటం ఇస్తున్నాడు. జీవ కిరీటాన్ని ఇవ్వాలి అంటే ఈ లోకంలో ఆయన
మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు తన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టుకొని మనకి జీవ కిరీటం ఇస్తున్నాడండి. తను అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు అంటే ఎంత తగ్గింపు. అలాంటి తగ్గింపు నీలో నాలో ఉందా? ఒక మాట అంటే 10 మాటలు అడుగుతాం. నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. కిరీటము జయమునకు గుర్తు. పూర్వకాలంలో రాజులు పరిపాలించినప్పుడు, శత్రురాజును జయించినప్పుడు కిరీటాన్ని ధరించడం ఆనవాయితీగా ఉంది. అలాగే ఈ లోకాధిపతి అయినటువంటి సాతానుని మనం జయించినప్పుడు, దేవుడు మోక్ష రాజ్యంలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనకు కూడా జీవ కిరీటం ఇస్తాడు. శ్రమలు, దరిద్రత, దూషణను మనము జయకరంగా ఎదుర్కొన్నప్పుడు జీవ కిరీటం ఇచ్చను. ఇక్కడ ఒక కోరిక కోరుతున్నాడు దేవుడు. ఏంటి ఆ కోరిక? సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు 2 రకాలని చెప్పేసి పోయిన వారం చెప్పుకున్నాం. ఆత్మీయ చెవులు ఉన్నటువంటి వాడు ఆత్మ చెప్పుతున్నటువంటి మాటలు చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. విశ్వాసికి శారీరక మరణం పరలోక రాజ్యానికి ప్రవేశ ద్వారం అండి. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే శారీరక మరణం అనేటువంటిది ఒక పర్మిషన్ లాంటిది. మరి ఇలా శ్రమను జయించినటువంటి వాళ్ళకి రెండవ మరణం వలన ఏ హాని ఉండదు. రెండవ మరణము అంటే నరకము లేదా అగ్నిగుండం. విశ్వాసులకి లేకపోతే రక్షణ పొందినటువంటి వాళ్ళకి రెండవ మరణం లేదు. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 'ఈ సంఘానికి ఈ ఉపమానంతో పోల్చడం కుదురుతుంది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పొలము అంటే లోకం అండి. ఇక్కడ ఈ పొలంలో మంచి విత్తనాలు నాటడం జరిగింది. మనుషులు నిద్రించుతుండగా, విత్తనాలంటే మంచి వాక్యం చెప్పబడింది. ఆ వాక్యం గురించి పదే పదే ధ్యానం అనేటువంటిది ఈ సంఘంలో లేదు. సంఘంలో అంటే 2 రకాల మనుషులు ఉంటారని ఇందాకే చెప్పాను నేను. గోధుమలు లాంటి వాళ్ళు ఉంటారు, గురుగులు లాంటి వాళ్ళు ఉంటారు. ఈ గురుగులు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. అపవాది వచ్చి, గురుగులు అంటే మారు మనసు లేనటువంటి వాడు, గోధుమలు అంటే రక్షణ పొందినటువంటి వాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగింది. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయడి. తీర్పు తీర్చేది నేను కదా, తీర్పు దినం వరకు వాళ్ళని ఎదగనివ్వండి. ఒకవేళ మళ్ళా అతనికి సమయం ఇస్తే మళ్ళా మేలుకుంటాడేమో. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి అగ్నిగుండంలో పడేస్తా నేను వాడి యొక్క క్రియలను బట్టి. గోధుమలను నా కొట్టులో అంటే నా పరలోకంలో చేర్చి పెట్టుదునని కోతకాండ్రతో చెప్పుదున నేను. మరి ఈనాటి ఇక్కడ గుమిగూడినటువంటి మనం గోధుమలుగా ఉన్నామా, గురుగులుగా ఉన్నామా? ఒకవేళ గురుగులుగా ఉన్నట్లయితే
గోధుమలుగా మారటానికి దేవుణ్ణి అవకాశం ఇవ్వమని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు ఆనందరావు గారికి మిగతా సమయాన్ని అర్పిస్తుంది. మంచి వర్తమానం ఇచ్చిన సుధాకర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఎలా ఉన్నారండి? సంఘంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు? విశ్వాసుల మధ్య అవిశ్వాసులుగా ఉన్నారు, గోధుమల్లో పురుగులుగా ఉన్నారు అన్నమాట. మనం ఏ విధంగా ఉన్నాము? ఇప్పుడు ఈ దినాన ఉన్నాము, గోధుమల్లా ఉండాలన్నమాట. అలాగే విశ్వాసులుగా కలిగి జీవించాలి. మంచి వర్తమానాన్ని ఇచ్చిన సుధాకర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వర్తమానం చెప్పబోయే ముందు ఢిల్లీ నష్టం వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభావ. ఇదో ప్రభావ తండ్రి వేసి ఇక్కడ మేము సన్నగా కూడుగా ఉంటే తండ్రి వేసి కేవలం తండ్రి వేసి మీరు చెప్పిన ప్రభావ వాతావరణం తండ్రి వేసి ఎంతో భయంకరంగా ఉంటుంది తండ్రి వేసి. అలాంటి వాతావరణంలో కూడా తండ్రి వేసి మమ్మల్ని మీరు మీ రకం తండ్రి కాపాడారు ప్రభావ. అలాగే తండ్రి వేసి మీరు చెప్పిన అన్నగా తండ్రి వేసి ఎంతో మంచి వాక్యాన్ని మనకు బోధించారు ప్రభావ. చెప్పబోయే ఇతర శాస్త్రం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆత్మీయ ఆహారం ఇతర శాస్త్రం ద్వారా మీరు అందించిన ప్రభావ. అలాగే తండ్రి వేసి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాలంటే తండ్రి వాళ్ళు కూడా త్వరగా వచ్చిన సహాయం చేయండి. చిన్న ప్రార్థన మీ పాదాలు సన్నిధి చేర్చుకోమని నదుడైన యేసుక్రీస్తు నామములో అడిగేటువంటి ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న పల్లవి పడండి. మనకి హెచ్చరిక శాస్త్రి వర్తమానం ఇస్తారు. చిన్న పల్లవి. అధికముగా ఆరాధితు ఆశితితో అధికముగా ఆరాధితు ఆశితితో మన మధ్యలో ఎదురా శాస్త్రి గారు ఉన్నారు. మన వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. ప్రేమ నాయన, కృపగల మా తండ్రి, బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభావం మేము స్థుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమంతా మీరే అధికారులు మమ్మల్ని కాపాడడానికి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభావ ఇక్కడ నుంచి అందరినీ మాటలు చెప్తుందిగా ప్రభావ మీ నోటి ఊరుగా వాడుకోమని బిడ్డలకు తండ్రి వినగల హృదయాన్ని అప్పుడు దయచేయండి. మీరే ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు.
మనం భారాలు మోసుకోవడానికి, భారాలు దేవుడి మీద మోసుకోవడానికి దేవుడు మనల్ని రమ్మంటున్నాడు, కానీ మనం వెళ్తున్నామా? మీ భారాలు నేను మోస్తాను రాండి అంటే మనం వెళ్ళట్లేదు. కానీ ఎక్కడైనా మంచి భోజనాలు పెడుతున్నారంటే వెళ్తాం కదా. ఏదైనా మంచి ఫంక్షన్ పెట్టాలి, ఏదైనా మంచి గిఫ్ట్లు ఇస్తున్నారంటే వెళ్తాం. కానీ ఇక్కడ దేవుడు ఊరికనే ఈ భారాలన్నీ నా మీద మోపండి, నా యొద్దకి రాండి అని పిలుస్తున్నాడు. మనం వెళ్తున్నామా? వెళ్ళట్లేదు. ఎందుకు? మనమే మోసుకుంటున్నాం. అలా దేవుడికి బరువు అయింది కదా. మన భారాలు ఇస్తే దేవుడికి బరువు అయింది కదా. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదా? దేవుడు పిలుస్తున్నాడు, మీ భారాలన్నీ నా మీద మోపండి, రాండి, నా దగ్గరకు రాండి, మీ భారాలన్నీ నా పైన మోపండి అని పిలుస్తున్నాడు. కానీ మనం వెళ్ళట్లా. ఎవరైనా ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నారంటే పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళు సహాయం చేస్తారు మనకి. దాంట్లో ఏదైనా ఏలు పెడితే లేనిపోయింది మేము కూడా ఇరుక్కుంటామని చెప్పి వాళ్ళు దాని నుంచి దూరంగా వెళ్ళిపోతారు కదా. అట్లా ఉండే మనుషుల కంటే కూడా ఇప్పుడు దేవుడు మీ భారాలన్నీ, మీ సమస్యలన్నీ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పిలుస్తున్నాడు. దేవుడు తీసుకెళ్ళాలి. మనం మీ భారాలు ఏవి ఉన్నా కానీ నా దగ్గరికి తీసుకురండి, మీ సమస్యలు ఏవి ఉన్నా కానీ నా దగ్గరికి తీసుకురండి అంటున్నాం. చాలా మంది అంటారు, రక్షణ పొందాను, నేను దేవుడికి నేను చెప్పుకోవట్లేదు కానీ నేను రక్షణ పొందాను అంటారు. రక్షణ పొందినంత మాత్రాన మీ భారాలన్నీ ఆయన మీద మోపినట్టేనా? మీ సమస్యలన్నీ ఆయన చెప్పుకుంటేనే కదా మీ భారాలు మోపినట్టు. మీ సమస్యలు, మీకున్న ఏదైనా శ్రమలు ఉన్నా కానీ, మీకున్న సమస్యలు కానీ, మీకు ఏదైనా అనారోగ్య రోగాలు ఉన్నా కానీ అవన్నీ ఆయన దగ్గరికి తీసుకెళ్తేనే కదా. కానీ వాటినేటిని మనం తీసుకెళ్ళట్లేదు, కానీ రక్షణ పొందామంటున్నారు కానీ వాటినేటిని మన దేవుడి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాను చర్చిలో ఒకసారి. నేను గుర్తుందా? మీకు గుర్తుందా? ఏంటిది? గుర్తుంది అయితే. లేకపోతే నేను కూడా సండే స్కూల్ తీసుకున్నారు. ప్రతి వారం ఏం చేస్తున్నారంటే కంఠస్థ వాక్యం ఇచ్చి రాపించుకొచ్చి తెల్లారి నెక్స్ట్ సండే ఇచ్చిన వాళ్ళకి, బాగా రాసుకొచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ వారం నుంచి నేను కూడా గుర్తులేదన్న వాళ్ళందరూ వచ్చే వారం ఈ వాక్యం అంతా తీసుకొచ్చి చర్చిలో చూపిస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. దేవుని స్తోత్రం. అందరికి గుర్తుంది అయితే. ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఆ స్త్రీ అంట ఒక పైన తల మీద మూట పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుందంట. నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక ఆటో అతను చూసి పిలిచి, అమ్మా నువ్వు ఎక్కడ నడుచుకుంటూ వెళ్తావు, చాట్ ఎక్కమ్మా అన్నాడంట. అంటే అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కలే ఆటో నడుచుకుంటానే వెళ్తా అనిందంట. సరే ఆయన నుండి ఆటో ఆయన, అమ్మ భలే ఎండగా ఉంది, బాగా ఎండ ఉంది, నువ్వు నడవలేవు, పెద్ద ఉంది, ఆటో ఎక్కువ పర్లేదు, డబ్బులు ఏమి వద్దులే అంటే సరే ఆటో ఎక్కిందంట. ఆటో ఎక్కి ఎట్లా కూర్చుంది? ఆ దగ్గర ఉన్న మూట తల మీద పెట్టుకునే కూర్చుందంట. సరే కొంత దూరం వెళ్ళిపోయినాక ఆటో డ్రైవర్ వెనక్కి చూసి అడిగాడంట, అమ్మ ఏంది నువ్వు మూట తల మీద పెట్టుకున్నావు అని అడిగితే, అయ్యా చెప్పండి, అన్నం పోయటమే ఎక్కువ అయితే మళ్ళీ ఆ మూటని ఎందుకు అయ్యా పోయటం అయిందంట. ఆమె తల మీద ఉంటే ఆ మూట బరువు ఆటోకి ఉండదా? మనం కూడా ఎట్లా అనుకుంటున్నాం అంటే, మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నాం, ప్రతిరోజు దేవుని కనపరుస్తున్నాం, కానీ మన పాపాలు, మన భారాలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం ఎందుకులే, నువ్వు నన్ను పోయటమే ఎక్కువ అయ్యా, నా భారాలు నీకెందుకయ్యా అనుకుంటున్నాం కదా. నా భారాలు నీకెందుకయ్యా, నా భారాలు నేను మోసుకుంటా, నా దెబ్బలు నేను పెడతా, నా సాగు నేను చేస్తా, సాగు నీ సాగు, నీ సాగు నువ్వు సాగు అంటాడు. అది కూడా వచ్చింది. అంత ఇదిగా నేను మీ భారాలన్నీ నేను మోస్తాను, మీకు సమాధానం విశ్రాంతి కలుగు చేస్తాను, మీకున్న భారాల నుంచి నేను తప్పిస్తాను, మీకున్న సమస్యల నుంచి నేను తప్పిస్తాను, మీకున్న రోగాల నుంచి నేను తప్పిస్తాను అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అయినా మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు అవన్నీ మీరు హృదయంలో మోసుకొని, అవన్నీ మీరు ఆ సమస్యల్లో పడిపోయి ఆ శ్రమల్లో ఎదుర్కొని వాటన్నిటిలో అవన్నీ మీ హృదయంలో ఉండటం వల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది కదా. తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది. అదే మీరు అవన్నీ దేవుడి దగ్గరికి తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తాడు? విశ్రాంతిని కలిగజేస్తాడు అంటున్నాడు. ఇక ఆయుష్ కూడా పెరుగుతుంది. అదే ఒక కీర్తనలో ఒక మాట ఉంటుంది, 90వ అధ్యాయం 10వ వచనంలో. కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనంలో
మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. చూడండి, ఆయుష్కాలం ఏంటంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది ఎప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఉంటేనా? ఎప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఉంటేనా? దేవుడితో ఉంటే. మన దాసుడు కూడా జయరాలాది కూడా ఆయన చనిపోయింది కరెక్ట్ గా 78 సంవత్సరాలు. ఆయనకి ఏ బలం ఉంది? ఏ బలం ఇచ్చాడు దేవుడు? ఇప్పుడే చదివింది అధిక బలాన్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. 78 సంవత్సరాలు అంటే అప్రాక్సిమేట్ 8 ఇయర్స్ దగ్గర 8 ఇయర్స్ దాకా ఉన్నాడు. 80 సంవత్సరాల దాకా ఆయన నివసించడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? అధిక బలం ఇచ్చాడు. అధిక బలాన్ని ఇచ్చి ఆయన కాపాడాడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థనలు అట్లాంటివి. ఆయనకి దేవుడు ఇచ్చిన స్వస్థత ద్వారం ఎట్లాంటిదంటే, ఇక్కడ ఈ గ్రామంలో కూడా చాలా మంది ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్పుకుంటారు, చాలా చక్కగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజునైతే చాలా బాధపడుతున్నారు. మాకు ఆ స్వస్థత కార్యం జరిగించడానికి మాకు ఈ రోజు ఎవరు లేరయ్యా అని చెప్పి గ్రామంలో చాలా మంది బాధపడుతున్నారు. నేను బయట కొనుక్కునేవాడిని కింద, అప్పుడు తెలుసు మీకు చెన్నీళ్ళు. అయితే నేను బయట హాల్లో కొనుక్కునేవాడిని. తాది ఆ రూమ్లో ఉండేవాళ్ళు, మమ్మీ వాళ్ళు ఈ రూమ్లో ఉండేవాళ్ళు. అయితే రాత్రులు పూట కూడా 1-2 సమయాల్లో కూడా వచ్చి తలుపు కొట్టేవాళ్ళు. మామూలుగా అయితే మనం అయితే ఆ టైంలో తలుపు కొడితే తీస్తామా? అయ్యో, కానీ ఏమో నాకు దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు. ఏది తలుపు తీసేవారు, నేను కూడా తలుపు తీసేవాడు కాదు డైరెక్ట్ గా. ఫస్ట్ కిటికీలో నుంచి ఎవరో అని కనుక్కొని, ఎవరైనా మనవాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే తలుపు తీసి ఏంటి అని అడిగితే ఇట్లా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. అట్లా పిల్లలకి బాగాలేదు, లేకపోతే మాకు బాగాలేదు అని చెప్పి వచ్చేవాళ్ళు. అప్పుడు అంత రాత్రి సమయంలో కూడా ఎంత బాధపడుతున్నా, ఎంత ఆరోగ్యంతో బాధపడుతున్నా కానీ వచ్చి తాతయ్య చేయబట్టిన ఒక్కసారి ప్రార్థన చేయగానే చాలా స్వస్థత జరిగేది. నా కళ్ళ ముందు నేను చాలా చూశాను. అట్లా మన సంఘంలో కూడా చాలా చూశాను కదా. అందరూ ఆయన్ని ఎరిగే ఉన్నారు, అందరూ తెలుసుకునే ఉంటుంది. అది తెలియని వాళ్ళు అయితే ఎవరు లేదు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు దాకా, సంఘస్థులకు కానీ గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరు కూడా అవన్నీ చూశారు. ఎందుకంటే ఆయన నిత్యం ప్రార్థన చేసుకుంటానే ఉండేవాడు. ఆయన ఎప్పుడు కొనుక్కుంటాడంటే, మీరు అంటా ఉంటారు ఒకసారి, తాతయ్య అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసినా ఎత్తుతాడు, 3ంటికి చేసినా ఎత్తుతాడు, నిద్రపోడా అంటారు. ఆయన నిద్రపోవాడు. ఆయన నిద్రపోయే టైం ఏందో తెలుసా? 8:30కి ఆయనకి ఫుడ్ అయిపోతుంది. ఫుడ్ తినేస్తాడు. తినేసి 9:30, 10ంటికల్లా పడుకుంటాడు. 10ంటికల్లా పడుకొని మళ్ళా 12:30 గెలుస్తాడు. ఇక అదే ఆయన నిద్ర. 12 నుంచి మళ్ళా 2 దాకా వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటానే ఉంటాడు. మళ్ళీ మధ్యలో 2 గంటలు అనుకుంటాడు. మళ్ళీ 4:30 మళ్ళీ చదువుతాడు. నాకు రాత్రులు ఎప్పుడు మెలకు వచ్చాడు చూసినా బైబుల్ ముందు వేసుకొని కూర్చునేవాడు. అమ్మో, ఎట్లయితే మన వల్ల కాదు అని అనుకునేవాడు. నిత్యం ఆయన ఎప్పుడు చూసినా బైబుల్ చూసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఎప్పుడు చూసినా దేవుడితోనే గడుపుతా ఉండేవాడు. కాబట్టి ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడు? అధిక బలాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీ భారాలు ఏ ఉన్నా, మీ పాపాలు, మీ శ్రమలు ఏ ఉన్నా, మీకు ఉన్న రోగాలతో బాధపడితే ఏ రోగాలైనా నా దగ్గరికి తీసుకురండి, నేను మీకు ఏం కలుగజేస్తానంటున్నాడు? విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. కానీ మనకు వచ్చిన రోగాలు ఉంటే మనం ఏం చేద్దాం అండి? మనకి ఏదైనా రోగాలు వస్తే ఏం చేద్దాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇంకోటి అందరూ చెప్పుకుంటాం. కొంతమంది అయితే అమ్మో వాడు డాక్టర్ కూడా చెప్పరు, వాళ్ళకు ఉన్న జబ్బు ఏదో, వాడు పడుతున్న బాధ ఏదో డాక్టర్ కూడా చెప్పరు. చెప్తే మళ్ళీ డాక్టర్ ఎవరికైనా చెబుతారని భయమా? ఎవరికైనా చెప్తారని భయమా? ఎవరికి చెప్పుకోరు. అట్లా చెప్పుకోరు. కానీ ఈ రోగంలో ఉన్నారు ఒకటి ఉంది. ఏంటంటే ఏదైనా గుడికి వెళ్తే చేతికి తాళ్ళు కడతారు. తాళ్ళు కడితే తగ్గుతాయి అంట, వాళ్ళకి వచ్చిన రోగాలు. ఇప్పుడు ఇంకోటి కొత్తగా కాళ్ళకు తాళ్ళు కడుతున్నారు.
ఎవరి కాళ్ళు చూసినా చాలా మందికి ఉంటున్నాయి కాళ్ళు తాళ్ళు. మన వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయా? లేవు కదా. తాతయ్య దగ్గరికి ఎవరైనా పొలాల్లో తేళ్లు గుడిని అని పాములు గడిచినాయి అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు హిందువులు. వచ్చి వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? అయ్యా జయరాం, నీ దగ్గర ఏదో ముందు ఉందంట కదా, ఆ ముందు ఇస్తావంట, ఆ ముందు రాస్తే ఆ పాము కాటేసి తగ్గిపోయింది అంట కదా అని అనేవాళ్ళు. నా దగ్గర ముందేం కాదు కానీ నేను ప్రార్థన చేస్తాను, ముందు మీ చేతికున్న ఆ తాళ్ళు ఇంటి బయట కట్ చేసి బయట పడేసి ఇక్కడ లోపలికి రండి అనేవాడు. అంతే అనేవాడు. మీకున్న చేతికున్న తాళ్ళు తీసుకెళ్ళి ముందు బయట పడేసి రండి, నేను మీకు ప్రార్థన చేస్తాను అనేవాడు. ఇక్కడ కూర్చోబెట్టాడు. మామూలు తేలు కుడితే ఎట్లా ఎంత బాధపడతారు మీకు తెచ్చే ఉంటుంది. ఇక్కడ కుడితే ఇక్కడికి ఎక్కుతుంది కదా, ఒళ్ళంతా వాగేస్తుంది కదా. కానీ ఆ తేలు కుడిన వచ్చి చిన్న ప్రార్థన చేయించుకోవడానికి వస్తే అక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడు. నూనె పూసేవాడు. ముందు ఏంటిది? ముందు ఉందంటారు కదా. ఏం ముందు దాని దగ్గర ఉంది? నూనె, ప్రార్థన నూనె. ఆ నూనె రాసి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆయన అక్కడ కూర్చొనే ఉంటాడు, ఈయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నాకు చెయ్యి జాబ్ తగ్గింది, ఇంక నాకు తగ్గింది అంటేనా అని అడిగేవాడు. ఇంక నీకు తగ్గినట్టేనయ్యా గెలుపుకునేవాడు. మామూలుగా తేలు కుడితే చాలా ప్రమాదం, పాములు కడితే చాలా ప్రమాదం. కానీ వాటికి తాతయ్యకి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, ఆ స్వస్థత వరం తాతయ్యకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ బిడ్డ ప్రార్థన చేస్తే, ఆ నూనె కొట్టి ప్రార్థన చేస్తే వెంటనే ఆ నూనె రాసి తను కొట్టుకొని ప్రార్థన చేసేవాడు. వెంటనే ఏం జరిగేది? స్వస్థత జరిగేది. చూడండి, అదే మాట ఇక్కడ అంటాడు. యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక ఎక్కడ అంటాడు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. తర్వాత విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునంట. చూడండి ఏం చేశాడు ఇక్కడ. ఏదైనా రోగం వచ్చి, ఏదైనా బాధ వచ్చి, ఏదైనా రోగంతో బాధపడతా ఉంటే ఫస్ట్ మీరు ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ మీరు ప్రార్థన చేసుకొని, మీరు ఏదైనా రోగంతో, ఏదైనా సమస్యతో, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేసుకోవాలి. కానీ మనం డైరెక్ట్ వెళ్ళి డాక్టర్ ముందు కూర్చుంటాం. చిన్నది ఏదైనా వచ్చినా కానీ భయపడిపోయి డైరెక్ట్ డాక్టర్ దగ్గర కూర్చుంటాం కదా. ఏం చేయాలి? మీరు ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి. మీరు ఫస్ట్ బాగా ప్రార్థన చేసుకొని, మీ ప్రార్థన అక్కడ సరిపోలేదు అన్నప్పుడు ఇక్కడ ఎవరిని పిలుచుకోవాలంట? సంఘ పెద్దల్ని పిలిపించుకోవాలి. సంఘ పెద్దల్ని పిలిపించుకొని ఏం చేయాలి? వారు ఏం చేయాలి? వచ్చి ప్రభు నామమున వారికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలంట. అతని కొరకు నూనె రాసి ప్రార్థన చేయాలంట. అదే మన దాసుడు చేశాడు. అనారోగ్యంతో వచ్చిన వారికి కూడా కొన్ని కడుపులు నొప్పి అంటే వచ్చి పడుకోబెట్టి కడుపు మీద మొత్తం నూనె రాసేవాడు. తల నొప్పి అంటే వచ్చి తల మీద పడుకొని మొత్తం నూనె రాసేవాడు. పిల్లలు నిద్రపోవట్లేదని వచ్చేవాడు. పిల్లలు నిద్రపోవట్లేదని వచ్చిన వాళ్ళకి వారి కోసం 1 నిమిషం 2 నిమిషాలు దాకా ప్రార్థన చేసేది. ఆ పిల్లలు 7 బాగా నిద్రపోయేదాకా పావు గంట అవనండి, 20 నిమిషాలని, అరగంట అవనండి ప్రార్థన చేస్తానే ఉంటాడు. ఒకసారి నేను చూశాను. నేను వరంగల్లో ఉన్న పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర, ఒంగోలులో ఉన్న పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చిన్న పాప ఏడుస్తుంది. రాత్రులు లేచి 3 లేచి భలే ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఏం చేయాలో వాళ్ళకి కొంతసేపు ఆగిన పోగంట అయింది. 3 ఆ టైంలో తాతకి ఫోన్ చేయాలా వద్దా అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. నేనే ధైర్యం చేసి ఫోన్ చేశాను. అది ఏం చేస్తున్నా అంటే నిద్రపోతున్నా, బైబిల్ చదువుకున్నా, ఇప్పుడే నిద్రపోతున్నా, ఇంకా అయిపోయింది అని అన్నాడు. సరే అది ఇది పరిస్థితి, మీ సింపుల్ ఏడుస్తుంది అంటే, ఎందుకు? నేను ఆ రోజు ఒక తప్పు చేశాను. ఎవరు పడుకోబోయేటప్పుడు, మేము ఎక్కడికన్నా ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళినా పడుకోబోయేటప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేసుకునే కొనుక్కునేవాడు. ఆ రోజు మేము ఏం చేసామంటే ప్రార్థన చేసుకోవడం కొనుక్కునేవాడు. కొనుక్కునేసరికి ఆ రైతు ఫోన్ చేసి అడిగితే
మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలంటారా, ఇట్లాంటి వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి తిట్టి సరే అని చెప్పి అనుకుంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది, ప్రార్థన చేయడం పట్ల ఆ అమ్మాయి ఏడు పాపంలా ఇంకా గట్టిగా ఇంకా బలవంతంగా ప్రార్థన చేశాడు. దెబ్బగా ఏడు పాపేసి ప్రశాంతం పడుకోలేదు. ఎంత గొప్ప కార్యం! చిన్నపిల్లల కోసం అంత ప్రార్థన చేసేవాడు. నూనె పోసి ప్రార్థన చేయాలంటే సంఘబద్ధులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోజు స్వస్థపరుస్తుంది అంట. అలాంటి ప్రార్థన ఈ రోజుల్లో సంఘబద్ధులు సంఘస్థులు ఎవరైనా చేస్తున్నారా? మనకంటే మన దాసుడు నేర్పించాడు కాబట్టి ప్రతిదీ అన్ని మనకి పాటలు పాడటం కానీ ప్రార్థన చేయడం, ఎట్లా ప్రార్థన చేయాలి ఇక్కడ నుంచో బోధించడం కూడా ప్రతి ఒక్కరికి మన దాసుడు నేర్పించాడు కదా. నేర్పించాడు కాబట్టి మనం చేస్తున్నాం, కానీ వేరే సంఘాల్లో అయితే అది లేదు. అట్లాంటి ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. బాగాలేదు అంటే ఏదో 4 కాయలు తీసుకొని వెళ్ళి పరామర్శించుతున్నారు అంటే సేవకులు కూడా. సేవకులు చేయాల్సింది అదేనా? ఏం చేయాలి? బైబిల్ ఉండదు వాళ్ళకి, 4 కాయలు తీసుకెళ్లి పరామర్శించుతారంట. సేవకులు అనేవాడు భాగవతుల దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఏం చేయాలి? బైబిల్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈ రోజు అట్లా చేయట్లేదు. సంఘ పెద్దలైనటువంటి వాళ్ళు, సంఘ కాపులైనటువంటి వాళ్ళు అట్లా చేయాలంటే భాగవతుల దగ్గరికి వెళ్తూ, రాబోతు బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ నూనె తీసుకొని ప్రార్థన చేసి తల నుంచి అరికాల వరకు కూడా ప్రార్థన నూనె పోసి ప్రార్థన చేస్తే ఆ రోజుకి ఏమొస్తుందంట? స్వస్థత కలుగుతుందంట. ఏ బాధ వచ్చినా, మనకి ఏ సంతోషం వచ్చినా మనం అది ఎవరితో పంచుకోవాలి? దేవుడితో పంచుకోవాలి. మనకి ఎటువంటి ఏదైనా బాధ కలిగింది, శ్రమ వచ్చింది అనుకోండి, శ్రమ వస్తే మనం ఏం చేస్తాం? రాత్రి చెప్పుకున్నాం మనం ఏం చేస్తాం? శ్రమ వస్తే దేవుడు లేడు అనుకుంటాం. దేవుడు మా పట్ల లేడు, దేవుడు మా పట్ల లేడు కదా, నా రాత అంతే అని చూపిస్తారు. రాత ఉందా? గీతలు ఉన్నాయా? గీతలు ఉన్నాయా? రాతలు ఉన్నాయా? గీతల్లో రాతలు ఎట్లుంటాయండి? నా తల రాత అంతే అంటారు. గీతల్లో రాతలు ఎట్లుంటే నాకైతే తెలియదు, కానీ అట్లా చెప్తారు. వాళ్ళు చేయాల్సింది ఇంకా శ్రమ వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో పంచుకోవాలి? దేవుడితో పంచుకోవాలి. చూడండి 13వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. చాలు. మీకు శ్రమ వస్తే ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. కానీ మనం శ్రమ వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుచుకొని మన మీద కూర్చోబెట్టుకొని సాయంత్రానికి రచ్చబండ పెడతాం కదా, రచ్చబండ పెడతాం. కానీ చేయాల్సింది ఏంటి? ఆ రచ్చబండ పెట్టిన వాళ్ళందరూ కూర్చోబెట్టి ప్రార్థన చేయాలన్నమాట. నీ శ్రమ కోసం, నువ్వు పడుతున్న బాధ కోసం, నువ్వు సమస్యలో ఉన్న సమస్య కోసం నువ్వు అందరూ కూర్చోబెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముచ్చట కాదు, ప్రార్థన చేయాలి. అదే నీకు ఏదైనా సంతోషం కలిగితే ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. కీర్తన పాడితే ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. కానీ మనం అది కూడా చెప్పారు ఒకసారి ఎగ్జాంపుల్ అయితే మీకు ఇవ్వాల్సిందే కంటెస్ట్. ఏదైనా సంతోషం వస్తే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి పెద్ద పార్టీ చేసుకుంటాం కదా, అందరం తీసుకెళ్ళి చుట్టుపక్కల అందరం తీసుకెళ్ళి పెద్ద పార్టీ ఇచ్చి తాగేవాళ్ళు అయితే తాగుతారు, తినేవాళ్ళు అయితే తింటారు, వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తారు కదా. కానీ ఏం చేయాలంటే సంతోషం వస్తే కీర్తన పాడి దేవుని స్థుతించాలి. కానీ మనం అట్లా లేవు. ఏ సమస్య శ్రమ వచ్చినా సంతోషం కలిగినా ఏది కలిగినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి చెప్పుకోవాలి, ప్రభా నాకు ఈ కార్యం చేసినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పుకోవాలి. నీ శ్రమలో ఉన్నావంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నేను ఈ శ్రమలో ఉన్నానయ్యా, నీ శ్రమ నుంచి తప్పించయ్యా అని అన్నాడు. కానీ మనం అట్లాడకుండా ఈ లోకంలో ఉన్న వాటి వైపే చూస్తాం. ఈ లోకంలో ఏది ఉంది? ఆ కాళ్ళు కడితే తగ్గిద్ది, ఆ చేతికి కాళ్ళకు కాళ్ళు కడితే తగ్గిద్ది అని చెప్పి అయ్యే నమ్మి ఆ కాళ్ళు కట్టించుకోవడానికి వెళ్తున్నాం. కానీ దేవుడి దగ్గరికి అయితే మనం రావట్లేదు కదా. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తున్నా కానీ మనం ముందు దేవుడిని సంప్రదించి దేవుడి హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే వైద్యుల కంటే పరమ వైద్యులు దివేనయ్యా, నేను ఇట్లా వెళ్తున్నాను, డాక్టర్ మంచి జ్ఞానాన్ని దయచేయమని అడగాలి. అట్లా వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఉంటే చూడండి 2వ దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం.
ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారం చేయగా వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున ఏం చేశాడు ఆశారాజు? అక్కడ దేవుణ్ణి సంప్రదించలేదు, దేవుణ్ణి అడగలేదు, డైరెక్ట్ గా వైద్యునికి వెళ్ళాడు. 39వ సంవత్సరాలు 39 సంవత్సరాల నుంచి అప్పుడంట పాదంలో జబ్బు పుట్టిందంట ఆయనకి. జబ్బు పుట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దేవుణ్ణి సంప్రదించుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలకి? 41 సంవత్సరానికి మరణించాడంట. నువ్వు చేయాల్సింది అది. నీకు ఏదైనా రోగంతో బాధపడుతున్నావు, సమస్యతో బాధపడుతున్నావు అంటే దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఫస్ట్ దేవుడిని సంప్రదించాలి. నువ్వు దేవుడిని సంప్రదించకుండా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొని ఆ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే మనకి ఏమొచ్చింది? అందుకే దేవుడు అంటే లోకంలో ఉన్న వాటిని ఏంటి ప్రేమించొద్దని 1వ యోహాను రాసిన పత్రిక చూడండి. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనంలో ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదంట. ఏంటి ప్రేమిస్తున్నాం? దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడిని ప్రేమించట్లేదు మనం. దేవుడే పిలుస్తున్నాడు, మీ భారాలన్నీ నా మీద మోపండి అయ్యా, మీకు సమస్యలన్నీ నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాను, మీకున్న శ్రమల నుంచి నేను తప్పిస్తానని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అయినా కానీ మనం ఈ లోకంలో ఉన్న వాటికి ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఆ లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వారికి ఏమవుతారంట? వాడికి వాళ్ళ హృదయంలో తండ్రి ప్రేమ వారిలో ఉండదంట. అవి చేయడం వల్ల వాళ్ళు ఏముండదు? లోకాన్ని ప్రేమించడం వల్ల ఏముండదు? తండ్రి ప్రేమ కోల్పోతారు, దేవుడి ప్రేమ కోల్పోతారు. దేవుడు ఒక క్షణాన్ని మనం వదిలేస్తే మనం ఏమైపోతాం? ఈ దినాన ఈ సమయాన్ని చూడకుండా ఎంతమంది గతించిపోయినారు. దేవుడు ఇక్కడ మనల్ని ఇక్కడ ఉంచబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి మనల్ని దేవుడికి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప కార్యం మనకి ఇది. ఎంత గొప్ప కార్యం అంటే ఈ దినాన్ని చాలా మంది చూడలేక అనుకుంటారు, సాయంత్రం అయితే నేను మంచిగా ఎంజాయ్ చేయాలి, సాయంత్రం అయితే ఇది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు. కానీ ఆ ఉదయం పోతే మర్చిపోతాడు. మా తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వినాయక చవితి రోజు అంట వాడు సాయంత్రానికి స్టేటస్ కూడా ఏదో పెట్టాడు, ఆ సాయంత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ నిమజ్జనాల రోజు ఎంజాయ్ చేయాలని చెప్పి పెట్టాడు. ఆ ఉదయం పూట అంట ఆయన బొమ్మనే ఎక్కుతూ ఉంటే కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయాడు. అంత దేవుడు మనకి ఎంత ఆయుష్నిచ్చి అంత గొప్ప మేలు చేసి మనకి ఇక్కడ దేవుడు ఎక్కడ వచ్చాడో ఒకసారి ఆలోచించాడు. మనం లోకంలో ఉన్న వాటిని కాదు మనం ప్రేమించాల్సింది, దేవుడి ప్రేమ మనం పొందుకోవాలి. దేవుడి ప్రేమ పొందుకోవాలంటే మనలో ఉన్న సమస్యలు, మనలో ఉన్న భారాలు, మనలో ఉన్న రోగాలన్నింటినీ దేవుడి దగ్గరికి తీసుకెళ్తే మన దేవుడు ఏం కలిగజేస్తాడు? విశ్రాంతి కలిగజేస్తాడు. కానీ మనం అట్లా లేవు. అది సరే ఇక లాస్ట్కి దేవుడు ఏమంటాడు? చెప్పి 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 విసిగిపోయి లాస్ట్కి ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 11వ వచనంలో అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవుడు చెప్పి 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 విసిగిపోయాడు. మీ భారాలన్నీ నా పైన మోపండి, మీ సమస్యలన్నీ నా పైన మోపండి అన్న దేవుడు ఇక్కడ ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది?
విసిగిపోయిన జనాలతో ఇంకా విసిగిపోయి చెప్పి చెప్పి విసిగిపోయి దేవుడు ఇంకా చివరిగా ఏమంటున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా బతకండి, అన్యాయం చేస్తారా చేయండి, పాపం చేస్తారా చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు జీవితం మీరు జీవించండి, మీ చావు మీరు చావండి. ఆయన ఎట్లా వస్తున్నాడంట, త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ అన్నదంట. త్వరగా వస్తున్నాడంట దేవుడు. వచ్చినాక ఏం చేస్తాడు వాళ్ళందరికీ? జీతం డబ్బులు కాదు. జీతం అంటే డబ్బులు అనుకున్నారు, మళ్ళీ లేనిపోయిన మళ్ళీ పాపాలు చేయడానికి అన్యాయం చేయడానికి మళ్ళా వాడికి వెళ్ళిపోతాడేమో. జీతం వారికి తగ్గ జీతం ఆయన దగ్గర సిద్ధపరిచి పెట్టాడంట. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలో, ఎట్లా పడేయాలో, ఏ సమస్యలు ఎదిరించాలో ఆయనకి బాగా తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి మనం మరణించే వరకు ఆయన నమ్మకంగా కలిగి జీవించాలి. మన భారాలు, మన పాపాలు, మన రోగాలన్నీ తీసుకెళ్లి దేవుడి మీద పోతే మనకు దేవుడు ఏం చేస్తాడు? విశ్రాంతి కలిగేసే దేవుడు. కాబట్టి మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న రోగాలు, మనలో ఉన్న పడుతున్న శ్రమలు అవన్నీ తీసుకెళ్లి దేవుడి దగ్గర రాత్రికాల సమయంలో మన దేవుడి దగ్గర చెప్పాలి. ఎందుకంటే మనం మరణం వరకు ఉంటే మనకి దేవుడు ఏం చేస్తాడంట? నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు కదా. తిమోతికి రాసిన పత్రికలో ఉంది. తీయదు ఇప్పటికే చాలా అయింది, మళ్ళీ అన్న నేను కొట్టేస్తాడు వెనకమాల నుంచి అవసరం అయితే. తిమోతికి రాసిన పత్రికలో ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలుకి ఆయన అంటే, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కుదిర్చింది, కాబట్టి నాకు దేవుడు ఏం చేశాడంట? జీవ కిరీటాన్ని అభివృద్ధి దయచేశాడంట. అట్లాంటి జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా మన పాపాలు, మన దోషాలు, మనకు ఉన్న సమస్యలు, మనం పడుతున్న రోగాలు అవన్నీ తీసుకెళ్లి దేవుడి మీద మోపుదాం. దేవుడు మనకి విశ్వాసాన్ని, దేవుడు మనకి విశ్రాంతి కలిగేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన ఆ జీవ కిరీటాన్ని మనం కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం మరణించే వరకు మన దేవుడి పట్ల నమ్మకంగా జీవించాలి. కాబట్టి రాత్రి కాల సమయంలో మనం కూడా బాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించి మన సమస్యలు, మన బాధలన్నీ దేవుడికి తీసుకెళ్తాం. మన బాధలన్నింటినీ ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన మనకు విశ్రాంతి కలుగజేస్తాడంట. కాబట్టి చెప్పబడిన వాక్యం గురించి ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జీవితాలను చెప్తున్నాం ప్రభు. అయ్యా ప్రభు, నీ వైపు మమ్మల్ని పిలుస్తున్నాం ప్రభు. కానీ ప్రభు, మా పాపాలు, నా తల్లి, మా భారాలు మా మీదే వేస్తున్నాం ప్రభు. మేము ఎంతో కృంగిపోతున్నాము ప్రభు, మేము ఎంతో నలిగిపోతున్నాము ప్రభు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభు, అయ్యా నా కొరకే నా తల్లి ఆత్మీయాహారాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. ఎన్నో బాధలతో, ఎన్నో దిగులతో, ఎన్నో చింతలతో ఈ రాత్రికాల సమయంలో సన్నిధికి వచ్చినాము ప్రభు. అయ్యా ఇదిగో నా తల్లి, మా మీద మేమే వేసుకొని ఎంతో కృంగిపోతున్నాము ప్రభు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి భారం ప్రభు, అయ్యా ప్రతి వ్యాధిలో నా తల్లి, ప్రతి దుఃఖం సన్నిధిలో నా తల్లి మీద వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభు. అయ్యా ఈ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచుకోవాలి ప్రభు. అవును ప్రభు, విశ్వాస సహితమైన విశ్వాసంతో సరిగ్గా ప్రార్థించాలి ప్రభు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపును అంటున్నాం ప్రభు. ఆ రోగిని స్వస్థపరచుకుంటున్నాం ప్రభు. అవును ప్రభు, మా సంఘాల్లో ప్రభు అలాంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభు. అలాంటి విశ్వాసంతో ప్రభు కన్నీరు మార్చడానికి సహాయం కన్నీరు మార్చి సంఘము ప్రభు మాకు ఎన్నో రీతిలో బోధించినాడు ప్రభు. ఎంతో ప్రార్థనలు మాకు ఇచ్చినాడు ప్రభు. అయ్యా అక్కడ మేము నిష్ప్రయోజనం చేయక ప్రభు, అయ్యా ప్రార్థనలు ఫలించే వారి మమ్మల్ని చేయండి ప్రభు. అయ్యా అవును ప్రభు, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయ్యా మేము నమ్మకంగా జీవించలాగిన ప్రభు, నిత్య జీవానికి వారసులకు సహాయం చేయండి ప్రభు. అయ్యా ఎక్కడ కూడా ప్రభు చెప్పబడిన వాక్యము ప్రభు మేము నిర్లక్ష్యం చేయక ప్రభు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ లేదు ప్రభు. అవును ప్రభు, ఈ సమయానికి ఎంతో మంది మరణించినారు ప్రభు. కానీ మమ్మల్ని ప్రేమించి ఏడోని శ్రేష్టమైన
జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభా. అయ్యా ఎక్కడ ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయగలమా? అయ్యే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ప్రభా, వాక్యానుసారంగా జీవించి నీరు కట్టి కలిప చేసుకుని మాకు దయచేయమని నా జీవంలో యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రార్థన పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మేమేదో అనుకొని మన సంఘస్థులు ఏదో అనుకొని ఇక్కడ ఏదో పెట్టాలని కాదు, కానీ ఇక్కడ తాతయ్య ఉన్నప్పుడు అంటా ఉండేవాడు, గుంటూరు సంఘస్థులు తీసుకొచ్చి నేను ఒక్కరోజైనా ఇక్కడ ప్రార్థన పెట్టాలి అనేవాడు. ఆ ప్రార్థన పెట్టాలి అని అనుకునేవాడు. మరి ఇంకా ఆయన మా తర్వాత మాకు చెప్పేవాడు కాదు, ఆ ఒక్క పూట చెప్పేవాడు, తర్వాత నీకు వదిలేసేవాడు. తర్వాత ఎప్పుడైనా మాకు చెప్పినా మేము కాదని తీసుకొద్దాం, వాళ్ళు తీసుకొద్దాం కరెక్ట్ డేట్ చెప్తే మేము తీసుకొచ్చి పెట్టించేవాడు ఇక్కడ. కానీ ఆయన చెప్పేవాడు కాదు, పెట్టించాలనేవాడు కానీ చెప్పేవాడు కాదు. కానీ అందుకోసమే ఈరోజు ఈ ప్రతి నెల ఫస్ట్ సెకండ్ గురువారం, రెండవ గురువారం, నాలుగవ గురువారం ఇక్కడ ప్రార్థన చేయాలి అని చెప్పి సంఘం అంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి రెండవ గురువారం, నాలుగవ గురువారం తప్పకుండా దేవుడి సన్నిధిలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే తాత ఇంకా అంటా ఉండేవాళ్ళు, అక్కడ మీటింగ్లు పెట్టి ఇక్కడ వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడ వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లి మీటింగ్లు చూపించాలి అని అనేవాడు. కానీ అది కూడా ఆయన చేయలేకపోయాడు. అనుకునేవాడు, చాలా ఆశ ఉంది ఆయన మీటింగ్ పెట్టాలని, కానీ ఆయన చేయలేకపోయాడు. దేవుని చిత్తం అయితే ప్రభు అక్కడ లేట్ అయితే మనం నెక్స్ట్ ఇయర్ అయినా, ఈ సంవత్సరం అనుకున్నాము అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ అయినా కానీ వచ్చే సంవత్సరం అయినా కానీ సంఘస్థులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాను. ఈసారి అయినా మనం అక్కడ మీటింగ్ 2 రోజులైనా మీటింగ్లు అరేంజ్ చేసుకో, మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడ వాళ్ళని అక్కడ మీటింగ్లు తీసుకురావాలని చెప్పి తాతయ్య ఆశపడేవాడు. కాబట్టి ఈసారి అయినా మనం అక్కడ మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్దామని అందరికి మనం చేస్తున్నాం. మంచి వర్తమానం వచ్చిన ఎదురాసంఖ్యలు ఉన్నారండి. ఏ వర్తమానం ఇచ్చారండి? ప్రయాసపడి భారం వేస్తున్న సంవత్సరాల ద్వారా మనం 8 సంవత్సరాలు ఎవరి మీద చేసాం? మనం ఎవరి మీద వేసామండి? మన దాసుల మీద వేసాం. మన దాసుల మీద వేసి మనం నిశ్చింతగా కొనుక్కునే వాళ్ళం, ఎడకాలం కాడికి వెళ్ళి వచ్చేవాళ్ళం, తిరిగి వచ్చేవాళ్ళం, తాగి తన్నాడాడు ఉండి తాగి తన్నాడాడు. అప్పుడు మనకి విలువ తెలియదు అన్నమాట. ఇట్లా మనం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. ప్రయాసపడి భారం సమస్త జనులను ఎంత మంచి వర్తమానాన్ని ఇచ్చారండి. దాసులు లేని లోటు నాకు మొన్న తెలిసిందన్నమాట, మీ అందరికీ తెలిసిందేను. మొన్న నైట్ శనివారం నైట్, గురువారం నైట్, శనివారం నైట్ బాగా గుండెపోటు వచ్చి ఎంతో బాధపడ్డాను అన్నమాట. 2:30-3 దాకా అలాగే ఉండి గుండె పట్టుకుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రేరేపణ వచ్చింది, ఏమని? ఫోన్ తీసి దాసులు చేయాలని. అంత ప్రేరేపణ అంటే మనకి మొన్నటిదాకా ఎవరో మన దాసులుండి మన ముందుని నడిపించాడు. అలాంటి ప్రేరేపణ వచ్చి కూడా తర్వాత ఏమైంది? మన దాసులు లేదు కాబట్టి మనమే ప్రార్థన చేసుకొని మనమే ముందుని నడిపించుకోవాలని చెప్పి నాకు ఆలోచన వచ్చి, అయ్యా ఇంకా నేనైతే ఏ రోజులైతే ఉండేవో ప్రభు నేను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకుంటాను ప్రభు అని ఎంతో కన్నీటితో తెల్లజామున 2:30-3 చేసుకుంటే ఆ గుడి వైపు నుంచి నాకు తీసివేసాడు అన్నమాట. అదే గుడి లేకపోతే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అయ్యాయండి? వేలకు వేలు అయ్యాయి. అదే నా శాస్త్రి చెప్పాడు, తాతయ్య దగ్గరికి అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు చేస్తే ప్రార్థన చేస్తే ఎంతో స్వస్థత జరిగిందని. మనం దాసించిన స్వస్థత వల్లే అక్కడ నన్ను స్వస్థపరిచిందండి. అది పూర్తిగా నేను నమ్ముతాను. అంత స్వస్థత వలన వారు మన దాసులు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. తదుపరి వర్తమానంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన నామాన్ని వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అదిలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలను మా దగ్గర సెలవిచ్చినావు నా ప్రభు. అయ్యా ప్రభు మా చింత యావత్తు నీ మీద వేస్తున్నావు నా ప్రభు. అయ్యా ప్రభు మాలో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తును మీరు తీర్చమని అడుగుతున్నావు నా ప్రభు. అయ్యా మా యొక్క భారాలను తీర్చమని అడుగుతున్నావు నా ప్రభు. అయ్యా ఈ రాత్రి కాలశ్రమంలో నా ప్రభు పోలీసులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటి కుటుంబాల్లో ఉన్న కుటుంబాల భారాలను తీసేయమని అడుగుతున్నాను నా ప్రభు. ఆయా కలహాలను తీసేయమని అడుగుతున్నాను నా ప్రభు.
అలాగే నా ప్రభావ నెక్స్ట్ చెప్పబోతుంది మీ దాయకంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. అయ్యా బిడ్డలు మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను నా ప్రభావ. అయ్యా ఏ రీతిగా బోధిస్తే నా ప్రభావ నేను వింటాను నా ప్రభావ, ఆ రీతిగా మా బోధించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ. అయ్యా ఎంతవరకు మీ తోడు నడిపించిన విధానాన్ని వందనాలు నా ప్రభావ. ఈ ప్రార్థన మీ పాఠశాల చేర్చుకోమని నజరేయుడైన జీవగల యేసు పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మా నాన్నగారు వర్తమానం అందిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఇంతవరకు మనకి చెప్పినటువంటి దాసుని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే వారు ఇక్కడ ఎందు నిమిత్తమై సంఘముగా కూడుకొని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు. ఎందుకంటే దైవజనులు ఇక్కడ చేసినటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగి ఉన్నాయి. కాబట్టి అందులో బట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను ఈ స్థలం నుంచి వెళ్ళిపోతున్నట్లుగా ఆ పరిశుద్ధాత్మను పొందుకొని మళ్ళీ అదే కార్యాలు గొప్పగా జరిగించే విధముగా ఇక్కడ ఈ స్థలంలో పెట్టడం జరిగింది. అందును బట్టి దేవునికి వందనాలు. ఆ కుటుంబానికి ఒక దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండటకు, అలాగే ఏంటంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ లేకపోతే మనము అలాంటి కార్యాలు చూడలేము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఉండేటట్లుగా ఈ స్థలంలో వారికి కలిగినటువంటి ప్రేరేపణ బట్టి దేవుడికి ఎంతో మనం వందనాలు తెలియజేయాలి. అందులో బట్టి దేవుడికి వందనాలు. నాకు కూడా అదే ప్రేరేపణ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అంకులు ఏ విధంగా కార్యాలు జరిగించాడు ఆ విధంగా శాస్త్రి ద్వారా మళ్ళా జరగాలి అనే ఒక ఆశ నేను చెప్పాలనుకున్నాను. ముందు శాస్త్రి చెప్పాడు. అందులో బట్టి దేవుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపింపు ఎవరి ద్వారాగా మాట్లాడించాలో ఆ విధంగా మాట్లాడిస్తారు. కాబట్టి దీన్ని బట్టి వందనాలు. పిల్లల కొన్ని మాటలు మనం దైవ గ్రంథంలో చూసుకుందాం. చూడండి, మన యొక్క జాగ్రత్తలు దేవుడు మన పిల్లలు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడికైనా పంపించేటప్పుడు మనం జాగ్రత్త చెప్తూ ఉంటాం. నానా పలాని కాడ జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా మరలా తిరిగి ప్రయాణం కానీ ఎన్నో వారికి చెప్తూ ఉంటాం. అవునా కాదా? చెప్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రి కాల్సిన కొన్ని జాగ్రత్తలు మనం తెలుసుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఏమన్నాడు? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఆ 7:15 కూడా చదవండి. అలాగే 7వ అధ్యాయము 17వ వచనం కూడా అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. చాలు ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమన్నాడు. మరలా 10:17 కూడా చదవండి. 10వ అధ్యాయము 17వ వచనం. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు. తల నుంచి కలుస్తే కొంచెం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడిగా ప్రేమిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి శక్తి ద్వారా నింపండి ప్రభావ. నీ ఆత్మ ద్వారా తాగండి. నా తల్లి ఎదుగునే ప్రభావ. మాకు ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి ప్రభావ. జాగ్రత్త ప్రకారంగా మేము నా తల్లి నడుచుకుంటూ మేము ఎలా నడవాలి, ఏ విధంగా నడవాలో నా తల్లి నాకు తెలియజేస్తున్న విధానం మీ పొందనాలు. నా తండ్రి సరిగించండి. ఆత్మ నా ప్రేమలో శక్తి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మన యొక్క జాగ్రత్తల గురించి మనం ఎంతో ఆలోచించాలి. మన పిల్లల గురించి మనం ఏ విధంగా జాగ్రత్త అని చెబుతూ ఉంటాము. దేవుడు కూడా మనకి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. మనుషులకు కనబడాలని మనం చేయకూడదు. ఏది చేయాలన్నా మనుషులకి కనబడాలని ఎంతో జాగ్రత్త, వాళ్ళ గురించి జాగ్రత్త పడవుతున్నాడు. వాళ్ళకి కనబడాలని మనం చేయకూడదు. ఏ పనైనా కానీ నేను మంచి అనిపించుకోవడానికి నీ ముందు, నేను మంచివాడు అనుకోవడానికి నీ ముందు చేయకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను నా మంచి ఏంది, నేను ఎలా ఉంటున్నాను, నేను మనుషులను బట్టి నడుస్తూ ఉన్నానా,
మనుషుల్లో నేను గనుడను జ్ఞానవంతుడు అనుటకు నేను యోగుడును అన్నట్లుగా ఉంటున్నానేమో అని ఆలోచించబడింది ప్రియులు. ఎందుకంటే మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమంటున్నాడు, మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. మరలా ఏమంటున్నాడు? 13:9 కూడా చదవండి. మార్కు సువార్త 13:9 ఏమంటున్నాడు? మార్కు సువార్త 13 మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడండి. మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడమంటున్నాడు. మనల గురించి మనం జాగ్రత్త పడతాం ఏంటి అంటే, మనల గురించి మనం జాగ్రత్త పడతామంటే మనం ఎన్నో రకాలుగా మనం తప్పులు చేస్తూ ఉంటాం, తప్పులు చేసి తప్పుకుంటూ ఉంటాం. అవునా కాదా? నేను తప్పు చేసినా నేను ఆగపడను పైకి. నాలో ఎంత తప్పు ఉందో, ఎంత పాపం దాగి ఉందో, ఏ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను, ఏ విధంగా నేను ఉన్నానో అది మీకు తెలియదు. అవునా కాదా? దావీదు మంచివాడు అనుకోవచ్చు, కానీ నాలో ఉన్న ఏ చెడు ఉందో కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషులకి, అందుకోసం మనుషులకి కనబడవాలని మీరు వారి ముందు నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడమంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క క్రియ, ఈ జాగ్రత్తలు మొత్తం మనకు తెలుసు, నీకు నాకు తెలుసు. కానీ కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు ఆయన. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నాడో ఆ జాగ్రత్తల గురించి నీవు నేను జాగ్రత్తగా ఆలోచించే వారికి ఉండాలి. చూడండి 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 38 చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 38. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వీళ్ళ శాస్త్రుల గురించి జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు శాస్త్రుల గురించి అని ఆలోచిస్తే మనం ఆలోచించాలి. ఎందుకంటే మనల గురించి మనల్ని జాగ్రత్త పడమన్నాడు, శాస్త్రుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. మరలా అందులోనే 8:15 కూడా చదవండి. 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయము 15 పరిసయ్యులను పులిసిన పిండిని గూర్చి, ఏ రోజు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా. ఏమంటున్నాడు? పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి, ఏ రోజు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఏంది పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమంటాడేంటి అని ఆలోచిస్తే ప్రియులారా, ఇది ఎంత జాగ్రత్త పడాలో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ పులిసిన పిండి గురించి మనం ఆలోచిస్తే, పులిసిన పిండి ఎవరన్నా అట్లేసుకుంటాం, ఏదైనా చేసుకొని మనం తినడానికి పులిసిపోయింది అనుకోండి, ఆ పిండి ఏమన్నా పనికి వస్తుందా? పనికిరాదు. మనం తినడానికి పనికిరాదు, పడేయటానికి పనికి వస్తుంది. కానీ ఎందుకంటే అది ఇంకా పులిసిపోయింది అనుకో, ఏ విధంగా ఉంటుంది? ఏం తినలేము అసలు. కాబట్టి చెడిపోతుంది. అలాగే నీ హృదయంలో కూడా ఈ పులిసిన పిండి గురించి ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ప్రియులారా. ఈ పులిసిన పిండి అంటే ఏంది అనే విషయాలు మనం కొన్ని ఆలోచిస్తే ప్రియులారా, చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 నిమిషాలు చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఎవడున్నాడు? ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని 8వ వచనం చదవండి. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండినైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో మనము పండుగను ఆచరిద్దాము. పులిసిన పిండి అంటే ఏమంటున్నాడు? దుర్మార్గతయు దుష్టత్వము. ఏమంటున్నాడు? ఇప్పుడు మనకు తెలియదు పులిసిన పిండి దేనికి సాదృశ్యం ఉంది? ఆ దుర్మార్గతయు దుష్టత్వం గురించి
సాదృశ్యం ఉంది. ఆ దుర్మార్గత దుష్టత్వం ఎవరిలో ఉంది? ఈ పరిచర్యలలో ఉంది, పరిచర్యలో ఉంది, కొరింథీ సంఘములో ఉంది. అలాగే ఇప్పుడు ఒక కొరింథీ సంఘమే కాదు, సంఘాలలో అన్నింటిలో ఉంది. దీని గురించి మనం ఆలోచించాలి. అందుకోసమే మీరు ఏమన్నాడు? పరిచర్యలో పిలిచిన పిండి గురించి, ఏ రోజు పిలిచిన పిండి గురించి ఆలోచించండి అన్నాడు. అంటే ఏముందన్నట్టు? దుర్మార్గత, దుష్టత్వము, ఈ రెండు ఉన్నవి. ఈ రెండింటి నుంచి మనము మరి ఆ రెండు మన హృదయంలో ఉంటే మనం ఏమైతే మన హృదయం అంతా చెడిపోతూ ఉంది. కృష్ణ పిల్లి లెక్క మన యొక్క మాటలు కానీ మన యొక్క హృదయం అంతా చెడిపోతూ ఉంది. కాబట్టి ఈ రెండింటి గురించి మీరు జాగ్రత్త పడండి ఇటు విషయంలో. ఎందుకంటే ఈ పరిస్థితులు అలాగే ఉన్నారు, సద్దుకాయలు అలాగే ఉన్నారు, ఈ యొక్క ఏ రోజు కూడా అలాగే ఉన్నారు. మరి వారి గురించి కూడా జాగ్రత్త పడమన్నాడు. మరి వారి గురించి మనం ఆలోచించే వారిగా ఉండాలి. ఎందుకంటే అలాంటిది మన హృదయంలో ఉంటే మనం కూడా కృష్ణ వారిని ఉంటాం. కృష్ణ పిండి లేక నీవు నేను. మరి అది మన హృదయంలో ఉందా? ఈ దుష్టత్వము, దుర్మార్గం అనేది మన హృదయంలో ఉందా? ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం ప్రశ్నించుకుంటే ఆ యొక్క దుష్టత్వము, దుర్మార్గము మన హృదయంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి అంటున్నాడు. నేను జాగ్రత్త పడాలి. అదే ఆ జాగ్రత్త గురించి కొన్ని ఆలోచిద్దాం పిల్లరా. ఆలోచించి మనం ముందుకు సాగుదాం. మార్క్స్ సువార్త 6:17 చూడండి. మార్క్స్ సువార్త 6:17 మార్క్స్ సువార్త 6:17 ఏమన్నాడు? ఏ రోజు గురించి, ఏ రోజు పురుషుల పిండి గురించి ఆలోచించమన్నాడు. ఏమంటున్నాడు? ఏ రోజు ఏం చేస్తున్నాడు? తన సహోదరుడేమో ఫిలిప్పు భార్యను ఏ రోజు పెళ్లి చేసుకొని అతడు ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏంటి? అతనిలో పాపము, దుర్మార్గము, దుష్టత్వం ఉంది. దుష్టత్వం ఎవరు అతన్ని గద్దించారంటే యోహాను గారు గద్దించారు. యోహాను గారు ఏం చేశాడంటే, నువ్వు చేసే తప్పు ఏంది? ఏ రోజు నువ్వు చేసిన తప్పు? నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యని నీవు ఉంచుకున్నావు. నీలో ఏముంది? దుష్టత్వము, దుర్మార్గం ఉంది. నువ్వు జాగ్రత్తగా హెచ్చరించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి కోపం వచ్చేసింది. ఆయన ఏ రోజు కోపం వచ్చేసి ఏం చేశాడు? శరసాలను వేయించాడు. యోహాను గారు శరసాలు వేయించిన నువ్వు ఉన్నాడా? శరసాలు లేకుండా ఆయన యొక్క శిరసునే ఖండించేసి చూసిన ఆ యొక్క దుష్టత్వము, దుర్మార్గము ఏ స్థితికి వెళ్ళిపోతూ ఉందో అది కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గము, దుష్టత్వం గురించి మనం జాగ్రత్త పడాలని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి నీకు నేను ఏ విధంగా ఉన్నావు? ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆ యొక్క దుష్టత్వం, దుర్మార్గం ప్రభువా నాలో ఉంటుంది ప్రభువా. అలా ఉన్నట్లయితే ఈ పురుషుల నుండి ఏ విధంగా దేనికి పనికి కాకుండా పారివేయబడుతుందో నీవు నేను కూడా అలాగే పారివేయబడతాము. జాగ్రత్త కోసం మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్త చెప్తాము మన పిల్లలకైతే ఆయన కూడా మనలో కూడా మీరు జాగ్రత్త, మీ గురించి మీరే జాగ్రత్త పడండి. మీ గురించి నీవే జాగ్రత్త పడాలంటే నిజం ప్రభు నా గురించి నేను జాగ్రత్త పడతానండి అని ఆలోచించవచ్చు అందరూ. ఎందుకంటే నా గురించి నేను ఏంటంటే ప్రభు నిజంగా నాలో, నా హృదయంలో ఎటువంటి పాపం దాగి ఉందో ప్రభు నిజంగా. ఎందుకంటే మాట్లాడితే ఇప్పుడు ఏ రోజుని ఏ విధంగా హెచ్చరించాడు, ఏ రోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాడో తెలుసు. అలాంటి స్థితిలోనే నీవు నేను ఉంటున్నాను. ఒకసారి నీవు నేను ఆలోచించాలి ఈ రాత్రి కాల సమయంలో. ఎందుకంటే దేవుడు హెచ్చరించిన మాటలు బట్టి శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ యొక్క అహంభావం ఉంటారు. ఏంటంటే నేనే గనులను, గొప్పవాడును, నేనే ఉండాలి అని వారు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన తలంపులన్నీ వేరే ఉంటాయి. అలా ఉంటూ వారి యొక్క జీవితము అందరిలో నేను గరుడుగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి, అందరూ ఎదిరించేవారిగా ఉండాలి అని ఒక వారి యొక్క ఆలోచన ఎంతో విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన తలంపులు మనం ఉన్నప్పుడు దేవుడిని కలిగి ఉన్న నీవు నేను దేవుడు హెచ్చరించిన విధంగా జీవించాలి తప్ప మన యొక్క ఆయనకి ఇష్టంగా ఉండాలి తప్ప ఆయనకి వ్యతిరేకమైన పనులు ఏమి చేయకూడదు. వ్యతిరేక పనులు చేయకుండా మనం జాగ్రత్త పడుతూ దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించాలి. ఏసుకెళ్ళి గ్రంథంలో ఉంటాడు 33:11 నుండి ఏసుకెళ్ళి గ్రంథం 33 మీరు దుర్మార్గము, దుష్టత్వంతో ఉంటే నేను ఏ విధంగా ఉంటాను అంటాడు. చూడండి ఏసుకెళ్ళి గ్రంథం 33:17 ఏమంటున్నాడు? ఏసుకెళ్ళి గ్రంథం
33:11 కాదు, మీరు దుర్మార్గతి నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందు నాకు ఏమాత్రము సంతోషం కలుగునా, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషము. ఏమంటాడు? నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మీ యొక్క పాపాలు, మీ యొక్క హృదయంలో ఉన్న శాపాలను తీసివేసుకుని నన్ను ప్రార్థించినట్లయితే నేను అప్పుడు వింటాను. దుర్మార్గం నశించడానికి ఇష్టం లేదు. అందుకోసం మీ హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్టత్వము మానుకొని ప్రార్థన చేయండి. అప్పుడు నేను మీ ఆలోచిస్తాను అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి పిల్లలు. అలాగే మనం కూడా ఏ విధంగా నిజంగా ప్రభు ఎన్నిసార్లు నా హృదయంలో ఎన్ని తలంపులు వస్తుంటాయి, ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి నా మార్గంలో. నేను అందుకోసం నన్ను గురించి నేను ఆలోచించుకుంటూ ఉండాలి, నేనైనా ప్రశ్నించుకుంటూ ఉండాలి. నువ్వైనా నేనైనా మన గురించి నిజంగా ప్రభు నేను ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా నా జీవితం ఉంది, నా ఆలోచన ఏ విధంగా ఉంది ప్రభు. అందులో నీ గురించి నేను జాగ్రత్త పడమన్నాడు. దేనికి జాగ్రత్త పడమన్నాడు? నీలో ఏ కల్మషం లేకుండా, ఏ తప్పు లేకుండా మనం ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. మన జీవితము, మన మార్గము దినదినం అదే మన హృదయం ఎంతో చెత్త పేరుకుపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మన యొక్క గృహం కానీ, మన యొక్క ఇల్లు కానీ ఏ విధంగా శుభ్రం చేసుకుంటూ ఉంటాం, అలాగే మన హృదయంలో ఉన్న కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దేవుడి యొక్క వాక్యం ద్వారా, దేవుడి మాటల ద్వారా మనం శుభ్రం చేసుకుంటూ నిజంగా ప్రభు నన్ను నేను జాగ్రత్త పడాలంటే నేను అందుకోసం ఆయన వాక్యం చూసుకుంటూ ఆయన యొక్క వాక్యంలో జీవిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుడి మాటల ప్రకారంగా నడుస్తూ ఉన్నాను, ఆయనకి ఇష్టంగా ఉన్నాను అనేది మనం ప్రశ్నించుకుంటూ జీవిస్తూ ఉండాలి. అందుకోసమే ఈ యొక్క నీ గురించి నా గురించి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మలాకి గ్రంథం కూడా చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో కూడా, మలాకి గ్రంథం 4వ అధ్యాయం మలాకి గ్రంథం 4వ అధ్యాయం, ఏలైనగా నీవే బోధనలు వచ్చుతున్నది పొలిటి కాలంలో కారును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పయ్య కాడు వలె ఉందరు. ఏమవుతున్నాడు? నియమింపబడిన దినములు వచ్చుతున్నవి, నేను హెచ్చరించే దినాలు వస్తూ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండకపోతే ఏమంటున్నాడు? మనం ఎలా అంట పొయ్యే కాలం అనే మనము కాలిపోతామంట. మరి అలాగే దినం కాలిపోతామంటే నేను ఎలా కాలిపోతానో అని అనుకుంటున్నావా? లేదు ప్రియులారా, ఆ దినము ఆ సమయం నీవు నాకు చెప్పి వచ్చే సమయం కాదు. ఆ సమయం రాకముందే నీవు నేను జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి మనకి హెచ్చరికలు చేస్తున్న మాటలను బట్టి నిజమే ప్రభు నాలో ఉన్నటువంటి గర్వము, దుర్మార్గత, ఆ దుష్టత్వం నుంచి నాలో ఉన్నాయి ప్రభు, నా నాలో నుంచి తీసివేయండి, నన్ను పరిశుద్ధపరచు ప్రభు. ఎందుకంటే ప్రభు నా తండ్రి భయంకరమైన దినాలు ప్రభు అని చెప్పి మనం ప్రార్థించే వారిగా మనలో ఉన్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ మనం ఏ కల్మషం అంటకుండా మన హృదయంలో మనం కాపాడుకుంటూ మనం జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడి యొక్క వాక్యంలో మనం దేవుడు, ఎందుకంటే ఆ యొక్క పురుషుల పిండి మనం ఏ విధంగా అసహించుకుంటామో, ఏ విధంగా మనం పారవేస్తామో తినకుండా, అలాగే మనం కూడా దేవుడి దృష్టిలో మనం కూడా ఆ యొక్క నరకగిలో పడవేసే వారిగా ఉంటాం. మరి అలాంటి స్థితి మనకి ఉండాలి. ఆ యొక్క స్థితి తప్పించుకోవడానికి దేవుడి యొక్క లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి నీకు నేను జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఆ యొక్క దినం రాకముందే యోగు గ్రంథంలో అంటుంటాడు. యోగు గ్రంథం కూడా 28వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. యోగు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, యెహోవా యందు భయభక్తులు మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటే వివేకమని ఆయన నరులకు సెలవించెను. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు ఏంటంట? దుష్టత్వములు విడుచుటే వివేకమని ఆయనకు తెలుసు. అందులో ఎంతో పేరుకుపోతుంది దుష్టత్వం, దుర్మార్గం అనే యొక్క మనం ఎలా ఇవన్నీ మనకి హెచ్చరికలు. నీ హృదయం నుండి అనేకమైనటువంటి తలుపులు వస్తాయి. మార్చి 7:20 అనేకమైన వస్తూ ఉంటాయి.
శరీరకాలంలో స్పష్టమైన, ఎందుకంటే అవన్నీ మన హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వము, దుర్మార్గము, ఈ చెడు, ఈ పాపము, ఇవన్నీ తీసివేసుకుంటూ ఉండాలి. దినదినము పేరుకుపోతూ ఉంటాయి. దినదినం మన ఆలోచనలు, తలంపులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మనం ఎప్పుడు మనం వాక్యానుసారంగా మనం సరిచేసుకునే ఉండాలి. అందుకోసం నీవు జాగ్రత్త పడము, జాగ్రత్తగా ఉన్న నీవే ప్రశ్నించుకోవాలి. నేనే ప్రశ్నించుకుంటూ ఉండాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడు దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా మనం నీవు జీవించగలుగుతాం. నిజంగా ప్రభావ ఈ దినం నన్ను కాపాడుతున్నందుకే నీకు వందనాలు ప్రభావ. ఈ భయంకరమైన దినాలు, దుర్దినాలు ఉన్నాను ప్రభావ. నా తను ఎంత క్షేమంగా ఉంటున్నామంటే, ఎంత సంతోషంగా ఉన్నామంటే, కుటుంబాలు కానీ మన సంఘం కానీ నా సంతోషంగా ఉంటున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమను బట్టి. నీ ప్రేమ ఏదో మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, మన తెలివిని బట్టి కాదు, మనం తినే ఆహారాన్ని బట్టి కాదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన ముందు జరుగుతూ ఉన్నాయో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఏ విధంగా హెచ్చరిస్తున్న మాటల ప్రకారంగా నీవు నేను జీవించగలిగితే నిజంగానే ప్రభువా, నా తండ్రి నిజంగానే ప్రభు యొక్క నాలో ఉన్న యొక్క దుష్టత్వము, దుర్మార్గము, నా తండ్రి చెడు, ఈ యొక్క పులిసిన పిండి, అదే అంటాడు సుధాకరుని మార్పు సువార్త 6:10 చదవండి. మార్పు సువార్త 6:10. మత్తయి సువార్త 16 మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు జాగ్రత్త చెప్పి కాగా వారు ఆలోచించుకొని యేసు అది ఎరిగి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? గ్రహింపలేరా? ఎంతమందికి పెట్టాడో మనకు తెలుసు. 5 రొట్టెలు 5 చేపలు. అంత గ్రహించలేరా? మీరు ఎందుకు అలమకంతో ఉంటున్నారు, అవిశ్వాసంతో ఉన్నారు? మీరు నా గురించి తెలుసుకోవడం మీరు ఎందుకు అని హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఏదైనా పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం లేనటువంటి వాడు. మరి అలాంటి పరిశుద్ధుడు, పవిత్రుడు మరి నీవు నేను ఏ విధంగా ఉంటే మరి ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనం వారసులు అవుతాం? నీవు నేను ఏ విధంగా ఉండాలి? ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటేనే ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం. కానీ నీవు నేను అపవిత్రంగా, అపనమ్మకముగా, అవిశ్వాసముగా ఉంటే మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ఉన్నాం. కాబట్టి నీలో ఉన్న కొంచెమైనా చాలు. ఎలా ఆ యొక్క పిండంతా పిలిచిపోతూ ఉందో నీలో నాలో కొంచెం చెడు చాలండి, కొంచెం చాలు. అదే పెద్ద ఇప్పుడు చిన్న గాయానికి ఏ విధంగా అయితే దాన్ని శ్రద్ధ తీసుకోకపోతే అది ఎంత పెద్ద గాయం అయిపోతుందో, అలాగే దేవుడి యొక్క వాక్యం కూడా మన హృదయంలో లేకపోతే, ఏదో ఈ లోకంలో కొంచెం చెడు మన హృదయంలో ఉందనుకోండి, అది ఏ విధంగా అయిపోద్ది? పెద్దగా అయిపోయి అది ఎంతో పరిస్థితి ఏ విధంగా అయితే ఆ గాయం పెద్దదైపోయి ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరకుండా ఆ యొక్క నరకగిలో వేయవలసింది. కాబట్టి నిజంగా ప్రభువా, ఆ యొక్క చిన్నగా ఉన్నప్పుడే నా హృదయంలో ఏది ఉందో ఆ చిన్న గాయమైనటువంటిది నాలో ఉన్న ముళ్ళు, అదే అపొస్తలుల పౌలు అంటాడు, నాలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఉన్నప్పుడే నేను జయించగలుగుతానే తప్ప లేకపోతే జయించలేము. మనకి శ్రమ అనేది ఇందాక చెప్పినట్లుగా, సుధాకర్ గారు చెప్పినట్లుగా నిజంగా మన హృదయంలో ఎందుకు ఏదో ఒకటి ఉంటేనే, శ్రమ అనేది ఉంటేనే జయించగలుగుతాం. శ్రమ లేకపోతే జయించలేము. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. నాకేంది, నాకు అన్ని ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, ఏదంటే వస్తుంది, నేను దేనికి భయపడాలి అని అంటారు. క్రైస్తవుడు అయినందుకు శ్రమను భరించాలన్నాడు తప్ప సంతోషంగా ఉందాం. ఎందుకు సంతోషంగా ఉన్నాం? ఈ లోకాన్ని చేసినప్పుడు దేవుడు అన్ని సంతోషంగా ఉంటాడు. కానీ మనం సంతోషంగా ఉండమని దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి యొక్క ఇష్టానికి మనం దూరంగా ఉండకూడదు. ప్రార్థన ఎందుకు?
పట్టుదల కలిగిన వాళ్ళుగా ఉన్నారు. మనకు అన్యోన్యమైన ప్రార్థన నాకు అవసరం లేదు, ఎందుకు నాకు సమస్తం అని అనుకుంటే సరిపోదు. కాబట్టి లేఖనాలు చెప్పిన ప్రకారంగా దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారిగా నీవు నేను ఉండాలని దేవుడి యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు ప్రేమించి మనల్ని హెచ్చరిస్తున్న మాటలు బట్టి మనం జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. ఎవరు? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వమును విసర్జించాలి. విసర్జించి ఏమన్నాడు కింద? ఒకరి నెల ఒకరు దయగలిగి కరుణ హృదయులై చూస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరు క్షమించాలి. అలాంటి క్షమతను కలిగి మనం జీవించాలి. మీరు ఏంటంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం ఏంటంటే ఉల్టిమేట్ ఏంది? దుష్టత్వము, దుర్మార్గము. ఈ దుష్టత్వము, దుర్మార్గము మనలో నుంచి తీసివేసుకోవాలి. విషయం ఎన్ని ఉన్నాయో ఇవి తీసివేసుకున్నప్పుడే మన యొక్క ఎలా ఉంటాం మనం? దయగలిగి కరుణ హృదయం. మన హృదయంలో ఏ కల్మషం లేకుండా దేవుడి ఎంత సంతోషముగా ఆనందంగా ఉంటామో అది దేవుడికి మనకే తెలుసు. ఎందుకంటే ఆనందం, సంతోషము దేవుడు ఇస్తాడు నీకు నాకు. మనలో ఏ కల్మషం లేకుండా ఉంటే, ఏ ద్వేషము, అసూయ, కోపము ఇవన్నీ మనం తీసివేసుకోవాలి. తీసివేసుకున్నప్పుడే దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకి సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి యాకోబు పత్రికలో అంటాడు, ఎందుకంటే మీరు విర్రవీగుతున్న దుష్టత్వం అన్నాడు. యాకోబు పత్రిక 1:21 అంటాడు. యాకోబు పత్రిక 1:21 ఏమన్నాడు? మీరు విర్రవీగుతున్న దుష్టత్వం మాని సమస్త కల్మషములు, విర్రవీగుతున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో మనము అంగీకరించాలి. శక్తి కలిగిన వాక్యము మనకు ఉంది. మళ్ళీ మన ప్రాణాలను తెప్పరింపజేసేది, మనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చేది, మన పరలోకానికి చేర్చినటువంటి జీవవాక్యము మన చేతిలో ఉంది. ఆ వాక్యము ద్వారా మనము జయించే వారిగా ఉండాలని నేను. అలా జయించినప్పుడే మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో మన ఇష్టము నాకేందుకు ఉంది, నేను జ్ఞానిని, నాకు తెలివి ఉంది, ఈ లోకాన్ని ఏ విధంగా నేను జయించగలుగుతానని ఒక వెర్రితనం అంటాడు. అదే అంటాడు వెర్రివాడా అన్నాడు. ఎవరు ధనం సమకూర్చుకొని ధనవంతుడు ఏమన్నాడు? తిను, తాగుము, సుఖించుము, నేను అనేక సంవత్సరాలకు నేను సంపాదించుకున్నానంటే ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, ఈ రాత్రి నీకు ప్రాణం తెలుసు. ఏమవుతుంది? అలాగే మనం ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం, దుర్మార్గము ఇవన్నీ మానేసుకుని దేవుడి యందు విశ్వపక్షము ప్రమాణమై దేవుడి కొరకై మనము జీవించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుతాడు. ఈ లోకంలో మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకి ఎప్పుడు సంతోషము, ఆనందం. అలాంటి సంతోషము, ఆనందం వేయడానికి దేవుడి యొక్క లేఖనాలు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు నిజమే ప్రభు, నా హృదయంలో ఉన్న యొక్క దుష్టత్వము, దుర్మార్గము ఉంది ప్రభు, నేను జాగ్రత్త పడాలి. మనం అనుకున్నాము ఏ రోజుని హెచ్చరించాడు? పరిశీలు సుందరిని హెచ్చరించాడు, నన్ను హెచ్చరించకపోవచ్చు. అలాంటి మనసు కలిగిన నీవు నేను అలాంటి వారమే. నీకు అలాంటి మనసు కలిగి ఉందనుకో, అలాంటి హృదయంలో నీ యొక్క హృదయంలో ఉన్నాయనుకో, ఆ యొక్క పరిశీలు సుందరి వెళ్ళి వేషధారి శాస్త్రంలో పరిశీలన ఏ విధంగా మనం కూడా వేషధారంలో ఉంటాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో
దేవుడు నిన్ను నన్ను ప్రేమించి హెచ్చరిస్తున్న ప్రతి మాటను మనం ఆలోచించి నిజంగా ప్రభావ నా కొరకై నిజంగా ప్రభావ హెచ్చరిస్తున్న ఈ మాటలు నిజంగా ప్రభావ నాలో ఉన్న ఈ యొక్క పిలిపిని నేను తీసివేసుకుంటాను ప్రభావ ఈ దుష్టత్వం దుర్మార్గం నా హృదయంలో ఉంది ప్రభావ నేను తొలగించుకుంటాను ప్రభావ నీకు నమ్మకంగా ఉంటాను నీకు ఇష్టంగా ఉంటాను నీకు లోపడతాను ప్రభావ అలాంటి కృపను నాకు ఇచ్చావు ప్రభావ అని చెప్పి మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రార్థించుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలోచించి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి రాత్రి కాల సమయంలో నిజంగా ప్రభావ నేను మంచి నా తల్లి నా హృదయంలో ఉన్న ఏ తమాషం లేకుండా నా తల్లి నేను జీవిస్తాను ప్రభావ చెప్పి మనం ప్రతి ఒక్కరిలో ప్రార్థన చేసుకున్నాం. కలుపుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ఒక మాట దేవుడు దీవించుగా పరిశుద్ధుడు ఆమెగా ప్రేమిస్తున్న మా ప్రియ పనులకు తండ్రి నూతనమైన శ్రేష్టమైన నామానికి వచ్చిన పొందనాలు ప్రభావ నిజంగా ప్రభావ నా తండ్రి కొనైనా ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి నీవు హెచ్చరించిన నా తండ్రి ఎన్నో నా తండ్రి కొనైనా నా గురించి హెచ్చరించుకోవాలో నిజంగా ప్రభావ మా యొక్క నా తండ్రి ఎంత హెచ్చరించినా కానీ ప్రభావ నా తండ్రి వారి సరైన జీవితంలో జీవించట్లేదని హెచ్చరించావు ప్రభావ జీవిస్తున్నారు. ఏ విధంగా ఉన్నాను ప్రభావ నా తండ్రి ఎన్ని మాటలు నీ లేఖనాల ప్రకారంగా నా తండ్రి వెళ్ళు హెచ్చరికలు చేస్తున్నావు ప్రభావ నా తండ్రి హెచ్చరికల ప్రకారంగా నేను జీవిస్తున్నాను. నా తండ్రి నేను జీవించే ప్రభావ నాకు దయచేయాలి. ఈ ఆత్మ ద్వారా నింపండి ప్రభావ ఈ స్థలంలో మీరు ఈ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభావ ఈ భయంకరమైన దినాలు తులి దినాల్లో ఉన్నాం ప్రభావ ఏ దినంలో ఏం సంభవిస్తుందో మాకు తెలియదు ప్రభావ నా తండ్రి నీకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీ కొలనాలు ఈ రాత్రి కాల సమయంలో మాతో ఉంచండి ప్రభావ ఈ స్థలంలో మీరు ప్రభావ నా తండ్రి మీ దాసులు నా తండ్రి ఎంతో ప్రార్థన ఈ స్థలం ఎక్కడ నా తండ్రి నీ పరిశుద్ధాత్మను నా తండ్రి తీసివేయకుండా నా తండ్రి వలైనా నేను నా తండ్రి వల్ల పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభావ నా తండ్రి స్థలంలో ఎన్ని కార్యాలు జరిగించారో అలాంటి కార్యాలు జరిగించాలని ప్రభావ మేము ప్రారంభించడానికి నా తండ్రి ఇచ్చిన ఆయన కుటుంబానికి ఆ మనసును బట్టి ప్రభావ అలా మేము ముందుకు కొనసాగి నా తండ్రి ఈ లోకాన్ని జయించే వారిని మమ్మల్ని వాడుకోమని ఈ రాత్రిని స్థిరస్తున్న ప్రభావ చెప్పిన ప్రతి మాటనైనా ప్రతి ఒక్కరిలో ఆలోచించి గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృపను నాకు అందరికీ దయచేయమని నా ప్రభు రక్షకులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచి వర్తమానం నుంచి అన్ని వందనాలు తెలియజేసుకున్నానండి. సమయం చాలా అయిపోయింది కనుక చివరిగా మన గ్లోరీ వదిన గారు వచ్చి సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. ఈరోజు చాలా సమయం అయిపోయింది కానీ చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానండి. ప్రార్థనా కుటుంబంలో ఉన్నటువంటి మేము ప్రార్థనా కుటుంబంలో ఉన్నాము. అంకుల్ ప్రార్థన మీద ఆధారపడి ఉన్నాము. ఏ విషయాన్ని కూడా అంకుల్ ప్రార్థన మీద ఆధారపడి ఉన్నాం. అంటే మీకు తెలుసు అంకుల్ ఏ విధంగా ప్రార్థన నేర్పించాడు, ఏ విధంగా బోధ చేయడం నేర్పించాడో అది తెలుసుకొని ఉన్నాము. అయితే ప్రార్థన అనేది చిన్నప్పటి నుండి అలవాటే. చదువుకున్న దగ్గర నుంచి ఎక్కువ ప్రార్థనకి వెళ్ళేదాన్ని, ఎక్కువ యూత్ మీటింగ్స్ లో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అంతే, ఇంకా నాకు అవతల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. నేను ఇంటికి రావడం ఏంటో, కాలేజీకి రావడం ఏంటో, చదువుకోవడం ఇది మాత్రమే నాకు ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంకులు చాలా ప్రార్థన నేర్పించాడు. కానీ ఫస్ట్ లో ఏం లేదు, ప్రార్థన అనే భయం లేదు. కానీ అంకులు అంత కష్టంగా, అంటే ఇంకా శాస్త్రి చెప్పాడు, పెద్ద బైబుల్ చదువుతూనే ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. ఇంత ఎక్కువ కష్టపడుతున్నారు ఏంటి, ఇంకా ఏం తెలుసుకునే ఉంటారు కదా, ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్తా ఉంటారు కూర్చోబెట్టి. ఇంత రోజు చదువుతానమ్మా కానీ కొత్త విషయాలు ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటున్నాను అని నన్ను కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. అంకులే ఇద్దరు మాట్లాడుతుంటే ఈయన అనేవాళ్ళు, మీ ఇద్దరు మామవాళ్ళ లేకపోతే ఫ్రెండ్సా అనేవాళ్ళు. ఏం తెలిసేది కాదు, అంత వెళ్ళిపోయి దీంట్లో వాకింగ్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ప్రతి విషయానికి ఎవరికి బాగలేకపోయినా ప్రతి విషయానికి అంకుల్ మీద ఆధారపడేవాళ్ళు. ప్రార్థన చేసుకోవడం వచ్చు కానీ
కానీ మనం కాదు అంకులే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి విషయానికి అంకుల మీద ఆధారపడదు. చిన్న కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏదొచ్చినా అంకులు ప్రార్థన చేయాలి. కొబ్బరి డబ్బా తీసుకుని వెళ్ళడం అంకులు ఉన్నారుగా, మనకేంటి బాధ అని చెప్పేసి వెళ్ళిపోవడం ఉండేవాళ్ళం. అట్లా అంకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని రావడం, తగ్గిపోవడం మళ్ళీ కాము. కానీ అంకులు మరణ పడక మీద ఉన్నప్పుడు మాత్రం మేమేమి పోకము. నా పరిస్థితి ఏంటి అగమ్య కోసం ఎవరికి చెప్పలేని పరిస్థితి. అది వెంటనే మాకు ధైర్యం ఇచ్చింది సంగతి. ఆ రోజే అంకుల్ని హెరియర్ చేసి వచ్చిన తర్వాత నాలో కూర్చొని మాట్లాడారు. పరిశుద్ధాత్మ అంకుల్కి ఇచ్చిన దేవుని ఆత్మ ఇక్కడే ఉంటుందమ్మా, ఎక్కడికి పోదు. అదే ఆత్మతో అందరం కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్వస్థత కలిగింది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మేమందరం కూర్చొని అట్లాగే ప్రార్థన చేసుకునేవాళ్ళు. అంకుల్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు, కానీ అంటే చేసుకోవడానికి మాట్లాడాల్సి చేసుకునే వాళ్ళమేమో, అదొక ఆనవాయితీగా చేసుకునే వాళ్ళమేమో. కానీ ఇప్పుడైతే ప్రతి విషయంలో నిద్ర దగ్గర నుంచి అంటే రోజు ఉదయాన్నే 1 గంట దేవునితో గడపడం నాకు అలవాటు. 1 గంట ప్రార్థన అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తాను. అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ ప్రార్థన అంకుల్ నేర్పించేటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన పట్టుకొని నేను గోజాడుతూ ఉండేదాన్ని. ఈరోజు ఎగ్జాంపుల్స్ చెప్తాను. గృహం చాలా చిన్నగా ఉండేది, ఇంట్లో జనాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మేము లోపల ఉంటే పిల్లలు బయట ఉండాల్సి వస్తుంది, పిల్లలు బయట ఉంటే మేము లోపలికి రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు అడిగాను దేవుణ్ణి, ప్రభు ఇల్లు కట్టుకోవడానికి అయితే స్తోమత లేదు, మాకు స్తోమత లేదు. ఈ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, పిల్లలతో చాలా వేదన పడుతున్నాను. మరి ఎట్లా మరి గృహం కావాలి, నేనైతే కట్టలేను, ఇది పరాలు ఎట్లా చేస్తాము అసలు ఏం తెలియట్లేదు నాకు, మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మరి మేము విధానంగా పిల్లలకి పట్టుకులుగా ఉండాలి, ఒక ఇల్లు అయితే కావాలి ప్రభు. ఒక్కసారి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థించాను. కానీ ప్రతిరోజు గృహాలు లేని వారి కొరకు, వివాహం కాని వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, వీళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే అందరి గురించి నేను అడిగాను కాబట్టి దేవుడు నన్ను కనికరించి నా పట్ల కృప చూపించి దేవుడు ఈ గృహాన్ని విశాలపరిచాడు. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా. ఇట్లా పడేసి కట్టుకుంటాం అనుకోలేదు, పైన ఈ రూమ్ వేసుకుంటామని కూడా మేము అనుకోలేదు. ఇంత ఆశ్చర్యకార్యం మా పట్ల జరిగించాడు. ఇలా జరిగించడానికి కారణం అంకుల్ నేర్పించిన ప్రార్థన. ఆ ప్రార్థన పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ గోరవుతూ ఉన్నప్పుడు ఈ కార్యం నా పట్ల జరిగించాడు. అలాగే పిల్లల విషయంలో నాకు శాస్త్రి ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు డెలివరీ అయ్యి సిజేరియన్ చేశారు. నన్ను ఇంకా హాస్పిటల్ రూమ్ లో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొని రాకుండానే శాస్త్రిని ప్రతిష్ఠ చేశారు అంకుల్. అంటే మా డెలివరీకి ముందు అనుకున్నాం మేము వాళ్ళని ప్రతిష్ఠ చేయాలి, దేవుడికి ఇవ్వాలి. దేవుడి అంటే దానికంటే ముందు నాకు ముత్యాల గర్భిణి వచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. తర్వాత దేవుడు ఇచ్చిన బిడ్డ శాస్త్రి కాబట్టి దేవుడికి ఇవ్వాలి అని చెప్పి మేము అందరం అనుకున్నాం. కుటుంబపరంగా అంకుల్ వెంటనే ప్రతిష్ఠ చేశాడు. అయితే ప్రతిష్ఠ చేశాడు కానీ బిడ్డ లోపంలో తిరగడం, ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చూడటం కానీ, పాటలు పాడటం ఇట్లాగా ఉంటూ ఉండేవాడు. నాన్న నీ పరిస్థితి ఏంటో తెలుసా అని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళం. కానీ నా గుర్తుందమ్మా అనేవాడు. కానీ మళ్ళీ ఏంటి అబ్బాయి పరిస్థితి అనుకొని బాధపడి ప్రార్థన మాత్రం చేస్తూ ఉండేవాళ్ళం. ఏ రోజు వదిలిపెట్టలేదు, రోజు ప్రార్థన చేస్తుండేవాళ్ళం, రోజంతా ఉండేవాళ్ళం. ఉద్యోగరాత్రులు చేస్తూనే ఉండేవాళ్ళం. అట్లా చేస్తున్నప్పుడు బీటెక్ వచ్చాడు. బీటెక్ జాయిన్ అయ్యే టైంలో నేను అడిగాను, నాన్న నువ్వైతే బీటెక్ చేసినా కూడా నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు, నువ్వు చేయాల్సిందేంటో నీకు గుర్తుంది కదా, దేవుడికి నిన్ను సమర్పించుకున్నాను కాబట్టి నువ్వేం చేయాలన్నా నాకు గుర్తుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు గుర్తుంది. కానీ ఇప్పుడంటే నాకు కష్టం కదా, నేను ఇప్పుడు ఫ్రెండ్స్ నేను చదువుకుంటున్నాను, మా ఆషామాష కాదు కదా దేవుని సన్నిధిలోకి రావడానికి అని ఆషామాష కాదు కదమ్మా, నేను వస్తాను నాకు గుర్తుంది అంటున్నాడు.
కానీ ఎప్పుడు వస్తారు వీళ్ళు అని వాడిని హెచ్చరించడం మానేసి దేవుని మీద భారం వేసి ప్రభు నీ బిడ్డయ్యా ఆ బిడ్డ భవిష్యత్తు నిర్మాణకుడు నువ్వే కదా, నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నీ చిత్తం ఏమైందో బిడ్డ నెరవేర్చమని దేవుడిని రోజు గోసారేటప్పుడు అనుకోని అంకుల్ మరణం అనంతరం బిడ్డని ఆశ్చర్యంగా ఆ బిడ్డలో మార్పు తీసుకురావడం, 2వ సంవత్సరం అయిపోకముందే వాడంతటి వాడే ఆ సంఘానికి నేను వెళ్తానమ్మా అన్నాడు. అంటే వెళ్ళి ఒక అంకులే లోటు అంటే వెళ్ళి కూర్చుంటాడు అంతే అనుకున్నాం. వెళ్ళి 2 పాటలు పాడతాడు, వెళ్ళి సంఘంలో కూర్చుంటాడు అనుకున్నామే కానీ అసలు దేవుడు ఇట్లా వర్తమానాన్ని అందించడానికి దేవుడు ఆ బిడ్డని ఇట్లా వాడుకుంటున్నాడు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ట్రైనింగ్ లేదు, ఏం లేదు. దేవుడి పరిశుద్ధాత్మలే ఆ బిడ్డ అట్లా దేవుని చేత ఆశీర్వదించబడి ఈరోజు అందరి ముందు మాట్లాడగలుగుతున్నాడు. అది దేవుని కృప. కాబట్టి నేను అడిగిన ప్రతిదీ కూడా దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దేవుడు నాకు ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో కూడా నీకు ఒక సీక్రెట్ చెప్తారమ్మా, జాగ్రత్తగా నేర్చుకొని చెయ్యి అన్నాడు. ఏంటప్పుడు చెప్పండి అంటే లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖనాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా నాకు ఒక్కడికే కాదు నీకు కూడా వరం వచ్చింది, కావాలంటే చూసుకోవాలని చెప్పి నాకు చెప్పేవాడు అనమాట, గట్టిగా చెప్పేవాడు. ఇట్లా మళ్ళీ ఇట్లా బయటకు వచ్చి రాజకీయాలు తిరగడానికి కూడా అంకుల్ సపోర్టే నాకుంది. అంకుల్ సపోర్ట్ లేకపోతే నేను బయటకు వచ్చేదాన్ని కాదు. అంకుల్ సపోర్ట్ వల్లనే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను అంటే కేవలం అంకుల్ సపోర్ట్, అంకుల్ ప్రార్థన. బయటకు వెళ్తున్నానంటే అంకుల్ అంటాడు ఇప్పుడు కూడా, బయటకు వెళ్తున్నామంటే కొబ్బరిలో డబ్బులు తీసుకొచ్చి నీకు ప్రార్థన చేస్తే పంపుతారు కదమ్మా అని అంటాడు. అవును ఖచ్చితంగా నేను బయటకు వెళ్తున్నానంటే ఈరోజు ఏం జరిగింది అన్ని అడిగేవాడు. ఇట్లా జరిగిందంటే అది నీకు కాదు, దేవుడికి మహిమ చెల్లించాలి నువ్వు, అప్పుడే నువ్వు నువ్వు చేస్తున్న పనిలో అభివృద్ధి నువ్వు చూస్తావు అని నాకు చాలా జాగ్రత్తలు చెప్పాడు. తర్వాత 20 రోజుల్లోనో లేకపోతే 20 రోజుల్లోనో చనిపోతానని కూర్చోబెట్టి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా అని చెప్పి దేవుని గురించి అంటే మోషే ఏ విధంగా నడిపించాడు, మోషే పరిస్థితి ఏంటి, ఎట్లా మోషే నోటి మాన్యం కలిగిన వాడైనా ఎట్లా నడిపించాడు ఇశ్రాయేలీయులను అందరినీ, ఆ విషయం ఉంది. యేసేపు గోతిలో పడేసిన గోతి ఏమైనా చేయగలిగిందా యేసేపుని? 20 ఏళ్ళు ప్రధాన అయ్యాడు కదా. కాబట్టి అలాంటి బాధలు ఏమొచ్చినా నువ్వు పట్టించుకోవద్దు, దేవుని దగ్గర తీసుకెళ్ళి ప్రతి సమస్యని పరిష్కారం తెచ్చుకోవాలి. నాకు ప్రత్యేకంగా కూర్చోబెట్టి చెప్పి ఇవి ఎప్పటికీ మర్చిపోవద్దు, గుర్తుంచుకోవాలి. ఎందుకన్నారు తర్వాత అలాగే మొన్న పోయిన గురువారం మీకు చెప్పాను అమ్మ బాగలేదు, జాడీస్ అయింది. పోయిన గురువారం అయితే నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, మీతో అసలు మాట్లాడలేకపోయాను కూడా. అయితే సంఘం అంతా కూడా కలిసి ప్రార్థించినప్పుడు గురువారం హాస్పిటల్లో జాయిన్ చేశారండి. శుక్రవారం ఒక రోజు ట్రీట్మెంట్ ఇచ్చారు, శనివారం క్యూర్ అయిపోయింది వెళ్ళిపోమన్నారు. ఇదంతా అసలు డాక్టర్లు చేసింది కాదు, దేవుడు చేసిన కార్యం. ఇది ఒక సాక్ష్యంగా ఉండాలని చెప్పి దేవుడు చేశాడు ఈ కార్యాన్ని. సంఘం అంతా ప్రార్థించింది, అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కూడా రేపు నేను ఒంగోలు వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏం చెప్తారో చూసి ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన 2 రోజుల క్రితం అయితే నీరసంగా మాట్లాడింది, కానీ వాళ్ళు చాలా హుషారుగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ కూడా పోయింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు మా పట్ల చేస్తున్నటువంటి మేలును బట్టి కొద్ది వందనాలు. మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీకు కూడా వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థనలో పెట్టమని వేడుకుంటున్నాను. అందరికీ వందనాలండి. విన్నారు కదండి, సాక్ష్యం అనేది చాలా విలువైనది. వాళ్ళ సాక్ష్యం చెప్పిన రీతిగా మన జీవితాల్లో కూడా సాక్ష్యం కలిగి జీవించాలి, లేఖనాల ప్రకారం మనం జీవించాలి. అలాగే వాళ్ళు పలహారం తీసుకొచ్చారు కాబట్టి పలహారం నిమిత్తం పాట పాడుతుంది, పలహారం తెలుసుకున్నాం. తర్వాత ఆశీర్వాదం చేశారు.